ఇప్పటి వరకు నేను చదివిన లిస్టు నిన్నటి నుంచి ప్రజలు చూసి షాక్ అవుతున్నారు. ఏంటండి బాత్రూమ్ కమోడ్ కోసం 13 లక్షల ఒక్క కమోడ్ కోసం ఇంత ఇంత ఆర్భాటంగా కట్టిన దాన్ని మీరు అంతా విశాఖలోనే ఉన్నారు. అంటే ఈ స్థాయిలో అక్కడ ఇది జరుగుతుందని మీరు ఊహించలేదా? మీరు ఆశ్చర్యపడక్కర్లేదమ్మా. ఎందుకంటే మీకు లోటస్ పాండ్ చూస్తే 38 బెడ్రూమ్లు అని చెప్పి అప్పట్లో పేపర్లో చూసాం. అవును. మీరు బెంగళూరు ప్యాలెస్ చూసినా 16 ఎకరాల్లో ఎంతలోనో ఆ బెంగళూరు ప్యాలెస్ ఉంది. మీకు ఆయన తాడేపల్లిలో చూస్తే మీరు ఇందాకే అన్నారు ఆ రోడ్లు బంద్ చేశారని. ఎందుకు బంద్ చేస్తారంటే పెద్ద పెద్ద ఈ ఘోషాస్త్రీలు పూర్వం రాజులు రాజ ప్యాలెస్ గురించి వాళ్ళు రాజప్రసాదాలు నిర్మించేవారు అడ్లు పెట్టి. అలాగే ఈయన ఐరన్ రేకులతో పెద్ద పెద్దవి పెట్టి రోడ్ యాక్సెస్ ని కట్ చేస్తే ప్రజలు చూడరు. అప్పుడు ఈయన చెప్పినా నమ్ముతారు. మనం పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం ఇవన్నీ రకరకాలు చెప్పొచ్చు, చెప్తే నమ్మే పరిస్థితి తెద్దాం అనే పరిస్థితి. ఈసారి కానీ ప్రజలు ఏమాత్రం ఏమరపాటుగా ఉండుంటే ఆ ఋషికొండ ఇంకా బ్యాలెన్స్ ఉంటే ఎన్ని లక్షలు ఉంటే అన్ని లక్షల ఎసెప్టీ కూడా ఆయన కట్టుకునేవాడు. ఆయన ఆడుకోవడానికో ఆయన బ్యాడ్మింటన్ ఆడుకోవడానికో రకరకాల ఆయన అవసరమైతే గుర్రాల స్వారీ కూడా చేసే రకం. అందువల్ల ఈ ప్రజలు కూడా చాలా తెలివిగా ఈసారి తీర్పునిచ్చారు. మీరు 7 షాండిలియర్ అన్నారు, ఆయన 70 షాండిలియర్ పెట్టేవారు. మేమందరం కూడా అతనితో పనిచేసాం కాబట్టి విసిగి వేసారిపోయాం. ఆయన అందుకే ఎవరికి యాక్సెస్ ఇయ్యడు. ఎందుకంటే ఏమున్నా ఏంటి పోకడాని సామాన్యుడికి తెలుస్తుంది. కార్యకర్తగా అనేది యాక్సెప్టెన్సే లేదు ఆయన దగ్గర. ఓన్లీ ఆ అధికారం రాకముందు దాకా ముద్దులు పెట్టాడు ఆయన. ముద్దులు పెట్టి అధికారం అయిపోయాక ఇంకా అందరినీ తోసాడు. రైట్. అరుణ గారు, పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళినప్పుడు జరిగిన పెద్ద యుద్ధం, రోడ్ల మీదే ఆయన దూరంగా ఉండి ఆ రిషికొండను చూపించి వచ్చేసిన పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే అంటే చాలా సింపుల్గా ఒకే కలర్ డ్రెస్ ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటారు. నిజంగా చెప్పాలంటే పేదవాళ్ళనే ఉంటారు. ఇప్పటి వరకు శ్రమ వచ్చి వచ్చినట్టుగానే ఆయన ఏదో పాలిష్డ్గా. 1 మినిట్ మీరు ఆయన డ్రెస్ కూడా సామాన్యంగా ఏముండదమ్మా. రాల్ఫ్ లారెన్ షర్ట్ వాడతారు ఆయన. అమెరికాని తెచ్చుకుంటారు. సుమారుగా 40,000 దాటే ఉంటది ఒక్కొక్క షర్టు. ఓకే. అంటే మిమ్మల్ని సవరించాలి కదా, ఎందుకంటే మీ ద్వారా ప్రజానీకం చూస్తుంది, రాష్ట్ర ప్రజానీకం. ఓకే ఓకే. అంటే దూరం నుంచి చూసిన వాళ్ళకి లేదంటే ఆ బ్రాండ్లు తెలియని వాళ్ళకి దాని కాస్ట్ తెలియదు కదా, తెలియాలి కదా రాష్ట్ర ప్రపంచానికి. సో ఆయన వాడే షర్ట్ ఒక్కొక్కటి 40,000. రాల్ఫ్ లారెన్ వాడతారు ఆయన. ఓకే. అరుణ గారు, అయితే నేను అనుకున్నా చాలా సింపుల్గా ఒకే కలర్, లైట్ క్రీమ్ కలర్ ప్యాంట్, వైట్ కలర్ షర్ట్ అంతే వాడతారు. ఆయన ఫేస్లో కూడా చాలా ఇప్పటి వరకు కష్టపడి వచ్చినట్టుగా ఉంటుంది. చాలా అంటే పేదల కోసమే ఉన్నట్టు ఉండేవాళ్ళు. నిజంగా చూడంగానే పేదవాళ్ళకి మన మనిషి అన్నట్టు ఉండేవాళ్ళు. ఆ పాలిష్నెస్ లేదంటే ఏదో ఏం కనబడకుండా. అలాంటి ఆయనకి ఇప్పుడు మన సుధాకర్ గారు చెప్తుంటే 38 బెడ్రూమ్స్. నిజానికి రాజశేఖర రెడ్డి గారి టైంలోనే ఈ లోటస్ పాండ్ విషయం చాలా పెద్ద వివాదాస్పదం అయింది. ఇప్పుడు రిషికొండ. మేడం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సాదాసీదతనం అని మనం చెప్పుకోవాల్సి వస్తే ఆయన తాగే వాటర్ బాటిల్ కాస్ట్ 5,000 అంట మేడం. ఆయన ఏం సాదా మనిషి లేదంటే అసలు ప్రజల ధనాన్ని ఏ విధంగా ఎంత కాస్ట్లీగా తను వాడుకోవాలో తెలిసిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. జనరల్ గా ఇంతకు ముందు ఎవరు మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరంటే నేను సడన్ గా ఒకసారి ఫ్లో లో చెప్పేసి జగన్మోహన్ రెడ్డి నా ఫేవరెట్ యాక్టర్ అని చెప్పేసి అంత నటించగల వ్యక్తి ఆయన. ఆస్కార్ రేంజ్ లో నటించే వ్యక్తి ఆయన. ఆ నటన చూస్తే 2019లో ప్రజలు మోసపోయి ఓట్లేశారు. ఈ 5 ఏళ్ల పాటు ఆయన నటన తాలూకు నిజస్వరూపం ఏంటి అనేది బయట పెట్టుకోగలిగాడు కాబట్టి ప్రజలు 2024లో నమ్మలేదు జగన్మోహన్ రెడ్డి గారిని. ఉద్యోగాలు క్యాలెండర్ ఇవ్వమంటే బడ్జెట్ లోట్ అన్నారు, జీతాలు పెంచమంటే బడ్జెట్ లోట్ అన్నారు, టైంకి జీతాలు ఇవ్వట్లేదు ఏంటి అంటే లోటు బడ్జెట్ అన్నారు. అలాగే పెన్షన్లు ఎందుకు పెంచలేదు, ఒక్కసారిగా దఫాల వారీగా ఎందుకు పెంచుతున్నారంటే నిధులు లేమి అన్నారు. ఇలా రాష్ట్రంలో ప్రాజెక్టులు ఎందుకు కట్టలేదంటే నిధులు లేమి అన్నారు. రోడ్లు ఎందుకు వేయట్లేదంటే నిధులు లేమి అన్నారు. ప్రతి దానికి రాష్ట్రానికి సంబంధించి ప్రజలకు సంబంధించిన ఏ అంశానికి కూడా నిధులు లేమి అని చెప్పుకుంటూ వచ్చి వాళ్ళకి సంబంధించినటువంటి భవనాలకు రంగులు వేసుకోవడానికి కానివ్వండి, ఇలాంటి విలాసవంతమైన భవనాలు కట్టుకోవడానికి కానివ్వండి, అట్లాగే గోడలకు రంగులు, స్టిక్కర్లు, వ్యాన్ల మీద రంగులు, ఇలా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర లగ్జరీతో అనుభవించాలి అనుకున్నాడు, ఈ 5 ఏళ్ల పాటు అంతకు మించి అనుభవించి దిగిపోయాడండి.
ఫస్ట్ 2019లో గెలిచిన దగ్గర నుంచి 2024 వరకు కేవలం ఓట్ల రాజకీయం, ప్రజలను మభ్యపెట్టే రాజకీయమే చేశాడు తప్ప శాశ్వత నిర్మాణాలు చేపట్టడం, ప్రజలకు అవసరమైనటువంటి ప్రాజెక్టుల డెవలప్మెంట్, రోడ్ల డెవలప్మెంట్, భవనాల డెవలప్మెంట్ వీటికి సంబంధించి ఏది చేయాలి. ఋషికొండ కూడా 30 ఏళ్ల పాటు ఆయనే ఉంటాను అనుకుని భావించుకున్నాడు కాబట్టి ఆ గవర్నమెంట్ ప్లేస్ లో గవర్నమెంట్ నిధులతోటి కట్టాడు. కానీ లేదంటే అది కూడా ఆయన ఒక ప్రైవేట్ ప్లేస్ కొనుక్కొని ప్రైవేట్ ప్లేస్ లో దొంగ బిల్లులు పెట్టి కట్టుకోగలిగి ఉండేవాడు డెఫినెట్ గా. కేవలం ఆయన మళ్ళీ వస్తాననే ఒక అపోహలో ఉండిపోయి మాత్రమే అది ప్రజల భవనంగా అక్కడ కట్టి పెట్టాడు. అంత ఇంద్రభవనాన్ని, అంత రాజభవనాన్ని. ఇవాళ ఏ హరిత రిసార్ట్స్, ఏ టూరిజం ప్లేసెస్ ఆ స్థాయిలో ఉన్నాయండి దేశం మొత్తం మీద ఎక్కడా లేవు. కానీ ఇప్పుడు అది మాట్లాడుతుంది. వాళ్ళు కొద్ది రోజులేమో సీఎం క్యాంప్ కార్యాలయం అన్నారు, కొద్ది రోజులేమో టూరిస్ట్ భవనం అన్నారు, కొద్ది రోజులేమో ఇప్పుడు ఎవరైనా డెలిగేట్స్ వస్తే అక్కడ ఉండడానికి అని చెప్పేసి చెప్తున్నారు. వాస్తవాలు ఏంటి? ఇంతగా అక్కడికి పెట్టిన డబ్బులు ఎక్కడి నుంచి తిరిగి వస్తాయా? పోనీ ఇప్పుడు దాన్ని తీసుకురాగలరా? పెట్టిన డబ్బులను ఎక్కడన్నా సరే ఏ విధంగానూ ప్రజల డబ్బుకి జవాబుదారీతనం అనేది లేకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి రాష్ట్రం అప్పుల్లోకి పోవడానికి కేవలం వీళ్ళ గొప్పలే కారణమైన ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ పర్సెంట్ ప్రతి రూపాయి కూడా వీళ్ళ కోసమే వినియోగించుకున్నారు. వైసీపీ పార్టీ జెండాలు, వైసీపీ పార్టీ రంగులు, వైసీపీ పార్టీ స్టిక్కర్లు, వైసీపీ పార్టీ పెయింటింగ్లు, వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి సంకలకు సంచులు, వైసీపీ పార్టీ వాళ్ళకి సంబంధించిన సలహాదారులు, మొత్తం అంతా వైసీపీ పార్టీకే రాష్ట్ర ఖజానాన్ని ఖాళీ చేసి అప్పుల పాలు చేశారు. రాష్ట్రపతి వాళ్ళు వచ్చినప్పుడు వినియోగించుకోవడానికి అని ఇప్పుడు ఏదైతే గుడివాడ అమర్నాథ్ గారు చెప్తున్నారో, నిజానికి ఒకవేళ అదే కార్యక్రమం అయి కూడా ఉండదంటారా? అలా కనుక జరిగి ఉంటే అంత కాస్ట్లీయెస్ట్ భవనాలు దేశంలో ఎక్కడైనా ఉన్నాయా? ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారికి, ప్రధానమంత్రి గారి మీద, లేదంటే జాతీయ స్థాయి నాయకుల మీద విపరీతమైన ప్రేమ పొంగుకొచ్చి లోటు బడ్జెట్ లో అప్పుల్లో ఉన్న ఈ ఆంధ్ర రాష్ట్రంలో కేంద్రం నుంచి వచ్చే నాయకుల కోసం అంత విలాసవంతమైన భవనం అంత ఖర్చు పెట్టి కట్టాల్సిన అవసరం వచ్చిందంటారా? మీరు ఒకసారి చెప్పండి. అట్లాంటి అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కదా. అవును, రైట్. కానీ ఎక్కడ అంటే ఎప్పుడో ఒకసారి వచ్చే, అది కూడా దాదాపుగా ఒక ఇయర్లో ఒకసారి వస్తారేమో. దానికోసం 500 కోట్లు ఖర్చు పెట్టి మేము దీనికోసమే కట్టాము. ఇంకొకటి అమర్నాథ్ గారు ఓ మాట అంటున్నారు, సుధాకర్ గారు, ఇది కావాలంటే ఆర్థిక రాజధాని అని చెప్పారు కదా చంద్రబాబు నాయుడు గారు, కావాలంటే దానికి వాడుకోండి అంటున్నారు. ఎగ్జాక్ట్లీగా అంటే కర్మ ఫలం అంటారో మరి ఏమంటారో తెలియదు, కానీ ప్రజావేదికని కూల్చినప్పుడు అది ప్రజలది, అది ప్రభుత్వం వాడుకోవచ్చు అని గుర్తు రాలేదా? అమరావతిని కొలాప్స్ చేసినప్పుడు అది ప్రజలిచ్చిన భూములు, ప్రభుత్వానికి ఇచ్చిన భూములు, దాన్ని కొలాప్స్ చేయకూడదు అని గుర్తుకు రాలేదా? ఏమో తెలియదు, కానీ సేమ్ అదే డైలాగు, అదే పరిస్థితి 5 ఏళ్ల తర్వాత ఇది ప్రజల కోసం కట్టిందే, వాడుకోండి, ప్రభుత్వం డబ్బులే అని చెప్తున్నారు. అంటే ఏంటిది? ప్రజావేదిక అనేది ఆయనకి నిజంగా ఇష్టం లేదంటే దాన్ని కోల్చక్కర్లేదమ్మా. ఎందుకంటే అది కిర్బీ స్ట్రక్చర్ ద్వారా మన పిఈబి స్ట్రక్చర్. నిజంగా ఆయనకి నచ్చకపోతే చంద్రబాబు నాయుడు గారి ఇంటి పక్కన అంత మంచి పబ్లిక్ ఉపయోగపడే ప్లేస్ ఉండకూడదని ఆయన భావించి అంత శాడిజం పోతే దాన్ని చక్కగా బోల్ట్లు నట్లు ఇప్పేసి వేరే చోట దాన్ని ఉపయోగించవచ్చు. అంతేగాని పైశాచికంగా దాన్ని క్రేన్లతో వాటిలతో ఈ జేసీబీలతో మొత్తం దాన్ని వంగకొట్టి మొత్తం చెత్త చేసేసి అది ఎందుకు పనికి రాకుండా బెండ్ అయిపోయి మొత్తం స్ట్రక్చర్ అంతా సుమారుగా కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని అంత దారుణమైన పరిస్థితి తేవాల్సిన పరిస్థితి లేదు. పీవీ స్ట్రక్చర్ డిజైనే చక్కగా బోల్టు నట్లు అన్నీ ఉండి వేరే చోట ఉపయోగపడడానికి. పీవీ స్ట్రక్చర్ ఎప్పుడు ఎప్రిషియేట్ అవుతుంది కాబట్టి డిప్రిషియేట్ కాదు. ఎందుకంటే అది ఎంఎస్ ఈ ఐరన్తో తయారు చేసేది. అది 100 ఏళ్ళైనా ఎక్కడికి పోయే పరిస్థితి ఉండదు. అక్కడే మీరు ఆయన తాలూకా మనస్తత్వాన్ని మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే వాళ్ళు ఆయన అంబానీ గారు, పెద్ద ఆయన ధీరుభాయ్ అంబానీ కానీ, మన అబ్దుల్ కలాం గారు కానీ థింక్ బిగ్ డ్రీమ్ బిగ్ అనేవారు కదా. ఈయన ఆస్తులతో ఈయన విపరీతమైన పోగువేత అంటారు కదా, విపరీతంగా అసలు గ్రీడీనెస్, వాటిలో బహుశా వాళ్ళని ఆదర్శంగా తీసుకుని ఉంటారు కలాం గారిని కానీ ధీరుభాయ్ అంబానీ గారిని కానీ. థింక్ బిగ్ మొత్తం అంటే దీన్ని అంటే ఏమనాలండి? ఇప్పుడు మాట్లాడేదానికి కనిపించేదానికి ఇప్పుడు ఇక్కడ కూడా ఆయన తాడేపల్లి ప్యాలెస్ అని ఊరికే మీ టీడీపీ నాయకులు అంటుంటే అది ఎందుకు అంటున్నారో అర్థమయ్యేది కాదు. అంటే కావాలని ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని అలా
చిత్రీకరిస్తున్నారు అనుకునేవాళ్ళు. ఇప్పుడు చూస్తున్నాం అది కూడా బాక్స్లో ప్లే అవుతుంది. మొత్తం గడిల్లాగా ఐరన్తో అసలు కిలోమీటర్న్నర అటువైపు ఎవరు వెళ్ళడానికి వీలు లేకుండా క్లోజ్ చేశారు. దాని పక్కన గతంలో ఉన్న పేదవాళ్ళ ఇళ్ళు కొన్ని ఉంటే అసలు ఆ ఇళ్ల మధ్యలోకే ఈయన వెళ్ళారు. కానీ ఆ ఇళ్ళన్నీ ఖాళీ చేయించి వాళ్ళకి వేరే చోట పంపించేశారు. కాబట్టి అక్కడ చుట్టుపక్కల వీళ్ళకున్న సెక్యూరిటీ 4-5 రకాల అంచెల సెక్యూరిటీ, చెక్ పోస్టులు ఇన్ని ఉన్నాయి. కాబట్టి ఎవరు వెళ్ళడానికి వీల్లేదు. అయినప్పటికి కూడా మళ్ళీ లోపల ఎందుకు అంత పకడ్బందీగా ఐరన్ రాడ్స్ బిగించారు? అంటే ఈయన రాజప్రసాదాలు చూడకూడదు, ఎవరు గబాల్ని క్లిక్ చేసినా ఏదైనా వీడియో తీసినా ఈయన మాట్లాడితే పేదవాళ్ళు పెత్తందారులు అనేది అది ఎరాడికేట్ అయిపోతుంది ప్రజల్లో. మనం చెప్పేదానికి చేసేదానికి తేడాలు ఈజీగా గమనిస్తారు ప్రజలు. అందువల్ల మనం ఈ అడ్లు రకరకాల రిస్ట్రిక్షన్స్ క్రియేట్ చేస్తే కానీ మన తాలూకా ఇది బయటపడదనే ఆయన ఆ ఉద్దేశంతోనే ఆయన రకరకాల ఐరన్ షీట్లు వేసి కానీ, రోడ్లను బ్లాక్ చేసి కానీ, స్టాపర్స్ పెట్టి కానీ, స్పీడ్ బ్రేకర్లు పెట్టి కానీ, విపరీతమైన సెక్యూరిటీ యూజ్ చేయడం కానీ, అందుకే కదా కార్యకర్తకి ఎంట్రీ లేకుండా చేస్తాడు కదా ఆయన. ఆయన ఎప్పుడు పార్టీ ఆఫీస్కి రాలే, కార్యకర్తలు ఆయన దగ్గరికి పోనీలే. మీకు ఆ ఫర్నిచర్ చూస్తే ఎంత సిగ్గుమాలితనం అంటే ఈ రోజు కూడా వాళ్ళు రిటర్న్ చేయలే కదా. రిటర్న్ చేస్తామని రాయడం కానీ, దీని అమౌంట్ ఎంత అవుతుందని చెప్పి రిక్వెస్ట్ చేయడం కానీ ఏమీ జరగలే ఈ రోజు కూడా. దాన్ని బట్టి ఆయన తాలూకా మెంటాలిటీ, ఆయన ఆబద్ధనం, ఆయన గ్రీడీనెస్ యూ కెన్ అండర్స్టాండ్. ఏదైతే మళ్ళీ ఇది కూడా కర్మఫలం అనాలేమో మరి. సేమ్ కోడెల శివప్రసాద్ గారిని ఎలా అయితే ఇబ్బంది పెట్టి ఫర్నిచర్ విషయంలో ఇచ్చేశారో సేమ్ అదే పరిస్థితి ఇప్పుడు. కర్మఫలం అనేది ఇంకా కంటిన్యూ అయిపోద్దాం ఆయనకి. ఎందుకంటే ఇక దేవుడి దయ వల్ల దేశంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అవసరం వచ్చింది. ఎందుకంటే మనకు కూడా సీట్లు సరైన టైంలో ప్రజలు సరైన తీర్పు ఇచ్చారు. ఇవ్వడం వల్ల అక్కడ కూడా భారతదేశం కూడా తెలుగుదేశం పార్టీ అవసరం కానీ, ఆంధ్రప్రదేశ్ అవసరం కానీ, కేంద్రానికి కేంద్రం అవసరం రాష్ట్రానికి వచ్చే విధంగా మ్యూచువల్గా రాష్ట్రం బాగుపడే దిశగా ఇప్పుడు భగవంతుడు కరుణించాడు. సో అందువల్ల ఈయనకి లైఫ్ టైం మూత అయిపోతుంది. ఎందుకంటే ఈ పార్టీ కూడా మనుగడ కూడా సాధించదు. ఎందుకంటే నెమ్మదిగా అందరూ కూడా విశ్వాసం కోల్పోతారు ఈ నాయకుడి మీద. ఇప్పుడు కార్యకర్తలు కూడా ఆయన నమ్మరు. ఇదే ఎమ్మెల్సీలు వద్దు, వాళ్ళు ఎందుకు పనికిరారు అనే తీసేయాలి, ఈ సభను రద్దు చేయాలనే మాటలు ఆయన శాసనసభలో చెప్పి మొన్న అదే ఎమ్మెల్సీని ఆయన కూర్చోబెట్టుకుని అబ్బాయి మీ అంత ఇంపార్టెంట్ సభ లేదు, మీ అంత గొప్పవాళ్ళు లేరు అనే పరిస్థితి ఆయన తెచ్చాడంటే ఆయన ద్వంద్వ వైఖరి. ఆయన ఏది మాట్లాడతాడో చేయడు, ఏది చేస్తాడో చెప్పడు. అదే ఎమ్మెల్సీలకి ఈ 5 సంవత్సరాలు అశాంతం అపాయింట్మెంట్ అనేది లేదు. బహుశా వాళ్ళని అపాయింట్ చేసినప్పుడు ఓ బొకే ఏదైనా తీసుకుని ఉంటాడు. సార్ మమ్మల్ని మీకు పంపించినందుకు సభకి ధన్యవాదాలని చెప్పి వాళ్ళు బొకే ఇస్తే అది ఫోటో రావాలి కాబట్టి, ప్రజలకు తెలియాలి కాబట్టి దాని వరకు వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చాడు. మొన్న మళ్ళీ ఆయన ఓడిపోయాక వాళ్ళు ఎక్కడ పార్టీలు మారిపోతారో, ఇతన్ని చీకొడతారో అనే భయంతో వాళ్ళని రప్పించడం జరిగింది. రైట్ అండి సుధాకర్ గారు. అరుణ గారు అసలు ఎవరు కూడా అంటే ఆ మధ్య చిరంజీవి గారు వాళ్ళు వెళ్ళినప్పుడు పర్టికులర్గా రామ్ గోపాల్ వర్మ గారు కూడా తాడేపల్లికి ఒకసారి వెళ్ళినట్టున్నారు. రామ్ గోపాల్ వర్మ గారు వెళ్ళినప్పుడు అదో పెద్ద ప్రాధాన్యత. చిరంజీవి గారు వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా అందరూ ఎంట్రన్స్లోనే, ఈవెన్ అంబానీ గారు వీళ్ళు కూడా ఒకసారి వచ్చారు అనుకుంటా. వచ్చినప్పుడు కూడా ఆ ఎంట్రన్స్లోనే మనం చూస్తాం. అంటే కనీసం ఒక్క చిరంజీవి గారు లోపల వాళ్ళంతా ఒక టేబుల్ మీద కూర్చున్నప్పుడు వీడియో మాత్రమే లోపలిది మనం బయట చూసాం. ఈవెన్ తాడేపల్లి ప్యాలెస్ అని మీరంతా మాట్లాడినప్పుడు నిజంగానే ప్యాలెస్ లాగానే ఏంటంటే అంత దూరం ఉంది. ఆ విజువల్ ఎవరో ఆ రోడ్డు అంతా ఒక వీడియో తీసేశారు. ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి. ఒకసారి. ఎవరో ఒక బైక్ మీద వీడియో తీశారు అరుణ గారు. అవునండి, చూసాం నిన్న. ఇప్పుడు వాళ్ళు 1.5 సంవత్సరాల క్రితం ఆ ఏరియాలో ఆ ప్రాంతంలో పక్కన ఇల్లు కట్టుకుంటే ఆ రోడ్డును వెళ్ళడానికి ఆయనకి నిన్న మాత్రమే అవకాశం కల్పించారంట. అంత దాకా
పరిస్థితులు. అట్లాగే మీరు ఇందాక అన్నారు చిరంజీవి గారు వెళ్ళినప్పుడు అని చెప్పేసి, ఆ రోజు యాక్చువల్ గా వీళ్ళ కారులు ఎక్కడో చాలా దూరాన్ని ఆపించి అక్కడి నుంచి నడిపించారంట. ఆ విషయం చిరంజీవి గారు వాళ్ళు బయటికి చెప్పలేదు. తర్వాత ఒక ప్రసంగంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఆయన దండం పెట్టే విషయాన్ని అంత సీరియస్ గా ఎందుకు తీసుకున్నారని మాకు ఆ తర్వాత అర్థమైంది. అంత దూరం అంత నుంచి ఒక సెలబ్రిటీని వాళ్ళ ఎండంటే తెలియకుండా ఒక లగ్జరీ లైఫ్ బ్రతికే వాళ్ళని, వాళ్ళ కుటుంబం వాళ్ళ సంపాదనతో వాళ్ళ జీవితాలు లీడ్ చేస్తూ ఉన్న వాళ్ళని ఈయనేదో పెట్టి పోషిస్తున్నట్లుగా అక్కడెక్కడో కారు లాపించి అక్కడి నుంచి నడిపించి వాళ్ళ లోపలికి జస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు మాత్రమే వీడియో ఒకటి, అలాగే లోపల కూర్చొని నమస్కారం పెట్టించేది మాత్రమే ఒక వీడియో తీయించి ఆ 2 బిట్లు మాత్రమే బయటికి రిలీజ్ చేసి వాళ్ళని పెట్టిన ఏ ఇబ్బంది కాంటాన్ని కూడా తెలియనీయకుండా చేశారు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ తమ్ముడికి చెప్పుకోరంటారా చిరంజీవి గారు ఇంత దూరం కారు లాపించి నడిపించారు అని చెప్పి చెప్పుకోకుండా ఉంటారా? చెప్పారు. ఆయన అంత రాక్షసత్వంగా అంత అహంకార పూరితంగా వ్యవహరించాడు కాబట్టి చిరంజీవి గారితో అలాగే సినిమా ఇండస్ట్రీని పిలిపించి అతని ముందు నమస్కారం చేయించుకోవడం అకారణంగా కావాలని హింసించి మరి పిలిపించి అలా చేయడాన్ని పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్ గా తీసుకున్నారు కాబట్టి ఆ రోజు దండం ఇవాళ పార్టీకి పిండం పెట్టించింది పవన్ కళ్యాణ్ గారితో. కర్మఫలం ఎవరిని ఎప్పుడు వదిలిపెట్టదు. అసలు ఎవ్వరు ఒక్కళ్ళు కూడా వాళ్ళ బాబు గారు సొమ్ములాగా రోడ్లు బ్లాక్ చేయడం ఏంటండి, ప్రజా సొమ్ము బ్లాక్ చేయడం ఏంటి? ప్రజలు ఆ రోడ్లో, అది గవర్నమెంట్ రోడ్డు, ఆ రోడ్డు నడవాలి కదా, జైల్లాగా చుట్టూ ఏర్పాటు చేసేసుకొని సరే నిన్ను జనం చూడకూడదు, నీకన్నా జనం కనిపించాలిగా, నీ కోట్లేసిన జనం బయట ఎలా ఉన్నారు ఏంటనే కనిపించాలిగా, ఎవరితో సంబంధం లేకుండా ఒక జైలు లాంటి సెట్టింగ్ లో వేసుకొని ఆ లోపలే ఉంటే నువ్వు కూడా మానసిక వికలాంగుడు వచ్చి వస్తావు కదా, నీకు అసలు మనోవికాసం ఎక్కడ ఉండిద్ది, ప్రజల సమస్యలు ఏంటి ఎలా తెలుస్తుంది, అసలు బయట సమాజం ఎట్లుంది నీకు ఎలా తెలుస్తుంది? లోపల మీ మొహాలే మీరు చూసుకుని మీ ఊహలే మీరు చూసుకుంటా ఉంటే ఆఖరికి అసెంబ్లీ సెట్టింగ్ కూడా నీ ఆఫీస్ లోనే వేసుకుని అక్కడే చేస్తూ ఉంటుంది. నీకు జనాలు ఓట్లేసిన జనాలు ఎలా ఉన్నారు నీకు ఎలా తెలియాలి? నిజమే కదండి. అంటే ఎక్కువ ఒక జైల్లాగా లోపలే జైల్లో ఉన్నట్టుగా ఒక మనిషి లోపల అసలు జైల్లో పెట్టేదే అందుకు కదా, కొంచెం ప్రజలకు దూరంగా ఉండే చాలా ఇబ్బంది పడిపోతారండి. సామాన్య మానవులకు ఉన్నటువంటి ఆలోచన వాళ్ళ దగ్గర ఉండదు. శిక్ష కదా జైల్లో పెట్టడం అంటే. ఇప్పుడు ఇదేంటి ఆయనకి ఆయన వేసుకున్న శిక్ష. మీరు అన్నారు ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకున్నట్టు లోపలే ఉండాలి. ఇక బయట సమాజంలో ఏం జరుగుతుందో తెలియనప్పుడు నువ్వు ప్రజా ప్రతినిధివి, నువ్వు ప్రజల బాధలు ఎలా తెలుస్తాయి నీకు? మీలో మీరు చూసుకుంటావు అంటారు. నువ్వేం ప్రైవేట్ పర్సన్ కాదు, వాళ్ళని ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రివి. నీ దగ్గరకు వచ్చేవాడిని నిజాలు తెస్తున్నాడా అబద్ధాలు తెస్తున్నాడా? నువ్వు చేసే పనులు ప్రజలకు నచ్చుతున్నాయా నచ్చట్లేదా, అసలు ఫీడ్బ్యాక్ ఏంటి? ఇవన్నీ నీకు బయట సమాజంలో తిరిగితే తెలుస్తుంది. జనాల్లోకి వస్తే పరదాల మధ్యలో వచ్చేళ్తావు, ఎవడు సామాన్యుడు నీతో మాట్లాడడానికి ఉండదు. లేదంటే పెద్ద ఏసీ బస్సులు బుల్లెట్ ప్రూఫ్ బస్సుల్లో వచ్చేళ్తావు, లేదంటే 10 కిలోమీటర్లకి 4-5 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లో తిరుగుతావు. ఇంక నీ జనాలతో సంబంధం ఎక్కడ ఉంది? నువ్వు పేదలు పెత్తందారులను బోర్డు వేసావు కరెక్టే, పేదోడి బాధ ఏంటి, పేదోడి అవసరం ఏంటి, పేదోడికి నువ్వు చేయాల్సినటువంటి పనులు ఏంటి నీకు ఎప్పుడు తెలిసిన ఈ 5 ఏళ్లలో? నీ సలహాదారులు తప్ప కనీసం ప్రజల్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా నిన్ను కలవలేకపోయారు కదా. అప్పుడు వాళ్ళ సమస్యలే ఉంటాయి స్థానికంగా వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించి. ఒక చోట ప్రాజెక్టులు అడుగుతారు, ఒక చోట రోడ్లు అడుగుతారు, ఒక చోట ఇంకొక సమస్య ఉంటది, ఒక చోట ఒక మెడికల్ కాలేజ్ అడుగుతారు. దానికి సంబంధించి నీతో డిస్కషన్ చేయడానికి అసలు ఎమ్మెల్యేలకు టైం ఏది? నువ్వు ఎక్కడ ఇచ్చావు, ఎవరితో కలిసావు? అసెంబ్లీ సమావేశాలన్నా పూర్తిగా జరిగాయి? ఎప్పుడన్నా ఒక విధానబద్ధంగా అసెంబ్లీ సమావేశాలు జరిగాయా? ఎవరో ఒక 5-6 వస్తారు స్క్రిప్ట్ ఎత్తుకొని జగనన్న తాళం వేయటమే సరిపోయి అసెంబ్లీ కాలం 5 ఏళ్లు. ఇంకెలా నీకు ప్రజా సమస్యలు తెలిసాయి? నిన్ను ప్రజానాయకుడుగా ప్రజాప్రతినిధిగా ప్రజలు ఒకసారి నమ్మి మోసపోయారు. ఇక జీవిత కాలంలో మళ్ళీ తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఓటు వేయరు. ఇప్పుడు 40% ఓటు బ్యాంక్ ఏదో నమోదైనట్లుగా ఉంది. ఈవీఎంలు అని చెప్పి నువ్వు ఏడుస్తున్నా సరే నీ ఈవీఎంలో 40% ఓటు బ్యాంక్ నీకు నమోదైంది. ఆ 40% ఓటు బ్యాంక్ వేసినటువంటి ప్రజలను కూడా కనువిప్పు కలిగించేలాగా ఈ 5 ఏళ్ల పాటు నువ్వు చేసినటువంటి అరాచక పాలన బయట పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం డెఫినెట్ గా. ఎందుకంటే ఆ 40% ప్రజలు కూడా నిన్ను నమ్మి మోసపోతున్నారు. ఇంకా ఆ మోసపోయే వాళ్ళని బాగు చేసే బాధ్యత మాది. ఇప్పుడైనా నిజ స్వరూపం బయట పెడితే మంచిది. ఆ తాడేపల్లి ప్యాలెస్ బద్దలు కొడితే ఆ ఇనప కంచెలు లోపల ఏముందో ఇంకా తెలుస్తుంది మాకు. వాళ్ళు నిజంగానే ఇప్పుడు ఋషికొండ లోపలికి వెళితే విషయాలు తెలిసినట్టుగా అసలు ఏముంటది అంటే ఋషికొండకి ఎంట్రీ ఆపేశారు. ఇన్నాళ్ళు ఋషికొండకి ఎంట్రీ లేదు, టూరిస్ట్ ప్లేస్ అన్నారు. ఎవరిని ఆ దరిదాపుల్లోకి వెళ్ళనివ్వలేదు. అలాగే ఏ ప్రతిపక్ష నాయకుడిని ఎవరిని డెలిగేట్స్ వస్తే ఉండడానికి అన్నారు, పే చేసి ఉండడానికి కూడా ఏ డెలిగేట్స్ ని అనుమతించలేదు, ఏ ప్రతిపక్ష నాయకుడిని వెళ్ళనివ్వలేదు. ఆఖరికి కళ్యాణ్ గారు వెళ్తే పెద్ద భయంకరమైన సిచ్యువేషన్ సృష్టించారు. సెకండ్ లాగా రోజాను కదా అడ్డం పెట్టి ఆమెతో మిడిల్ ఫింగర్ చూపించేలాగా చేసి కేసులు క్రియేట్ చేసి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ క్రియేట్ చేసి పెద్ద డ్రామా నడిపారు అక్కడ. కళ్యాణ్ గారు చూడకూడదు అని చెప్పేసి ఆయన ఎలాగోలా డ్రోన్ లో కష్టం మీద పోలీసు పవర్ తో ఎట్లా వెళ్ళి చూసి వచ్చారు. కానీ కేవలం కొండను మాత్రమే పరిశీలించారు. ఆయన ఈ ప్యాలెస్ లోకి వెళ్ళలేకపోయారు. ఇవాళ
భగవంతుడు ఇచ్చిన అవకాశం మూలంగా ఆ ప్యాలెస్ లోకి వెళ్తే మాకందరికి కళ్ళు బైర్లు గమ్మాయి నీ విలాసవంతమైన వేషాలు చూసి. అట్లాగే ఆ తాడేపల్లి ప్యాలెస్ లో కూడా ఆ కమ్మీలు ఎందుకు కట్టారంటే ఇన్నాళ్ళు ఇసుక మీద మద్యం మీద దోచుకున్న డబ్బంతా కూడా వెళ్ళి ఆ కమ్మీలు లోపలే ఉంది. ఆ కమ్మీల్ని బద్దలు కొట్టండి దయచేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అక్రమ ఆస్తులు చాలా ఉన్నాయి కాబట్టి అక్కడ ఆ కమ్మీలు బద్దలు కొడితేనే రాష్ట్ర ప్రజల సంపద అంతా ఆ గోడల్లో మూలుగుతోంది, దాన్ని బయటకు తేగలము. ఈ విషయం నేను ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటున్నా ఈ సందర్భంగా. ఓకే, మీకు ఈ అనుమానాలు ఉన్నాయి లోపల మద్యం మీద వచ్చిన కరెన్సీ డెఫినెట్ గా ఉందండి మాకు. మద్యం మీద 5 ఏళ్లుగా లక్షల కోట్లు దోచుకున్నారు. డిజిటల్ మనీ అనేది లేకుండా కేవలం క్యాష్ 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 అని చెప్పేసి ప్రభుత్వ ఖజానాకి వెళ్ళింది మాత్రం 5 పైసలు వంతే, మిగతా 95 పైసల వంతు తాడేపల్లి ప్యాలెస్ లోనే మూలుగుతోంది. ఖచ్చితంగా ఇనుప కంచెలు బద్దలు కొట్టాల్సిందే, ఆ లోపల ఉన్న ప్రజాధనాన్ని బయటకు తీసుకురావాల్సిందే. రైట్. సుధాకర్ గారు, అమ్మా సుధాకర్ గారు, ఒకవేళ ఇప్పుడు తాడేపల్లిలో ఎలా అయితే మూలుగుతున్నాయి, తాడేపల్లిలో ఏదో జరుగుతుంది, ఏదో జరిగింది, అందుకే ఇప్పటి వరకు కూడా ఏ విషయం బయటకు రాలేదని అరుణ గారు అన్నట్టుగా, కొంచెం ఒకవేళ పొరపాటునో లేదా పరిస్థితిలో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం విశాఖలోనే చేస్తా అన్నారు. అలాగే మీ బిడ్డ కాపురం కూడా అప్పుడు దసరా అన్నారు, దీపావళి అన్నారు. మరి ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే ఒక్కొక్క కమోడు, ఒక్కొక్క వాల్ పెయింటింగు ఇదంతా కంప్లీట్ అవ్వక డేట్లు మార్చినట్టున్నారు. సో మొత్తంగా ప్రమాణ స్వీకారం తర్వాత కొత్త ప్రభుత్వం అలాగే మీ బిడ్డ కాపురం కూడా విశాఖకు వస్తుంది అన్నారు. నిజంగా ఉత్తరాంధ్ర మొత్తంలో 34 సీట్లు ఉంటే ఉత్తరాంధ్ర మొత్తంలో 2 సీట్లు వచ్చినాయి అంటే ఉత్తరాంధ్ర ప్రజలు ఎంత అలర్ట్గా ఉన్నారు? మరి చూసారా? వాళ్ళకి తెలిసిందా? లేదంటే ఈయన వచ్చారంటే ఇంకేదైనా జరుగుద్దని భయపడ్డారా? ఏం జరుగుంటుంది అంటారు? బిడ్డ కాపురం ఎన్ని చోట్ల చేస్తాడమ్మా? ఎందుకంటే ఇక్కడ రాడిసన్ బ్లూ ఉంది, బే పార్క్ ఉంది, ఇప్పుడు మీరు చెప్పిన రాజ ప్యాలెస్ ఉంది, మన ఋషికొండ చేసాడు. నెక్స్ట్ ఆయనకి ఇడుపులపై ఉంది. ఇలాంటి బినామీ ఆస్తులు ఎన్ని ఉన్నాయో నాకు తెలిసి ఇలాంటి 100 రాజప్రసాదాలు ఉన్నాయి. ఆ బిడ్డ ఎక్కడని కాపురం చేస్తాడని దేవుడు కూడా కన్ఫ్యూజ్ అయ్యి నీ తాలూకా కాపురాలు నీ దగ్గరే చేసుకో, తాడేపల్లిలోనే చేసుకో. నాకు తెలిసి ప్రభుత్వం వారు మీ ద్వారా మనవి చేస్తున్నాను ఏంటంటే, ఈయన తాలూకా బినామీలు ఈ 5 ఏళ్లలో ఎక్కడెక్కడ ఈయన దాచాడు, ఏ కంపెనీల పేరు మీద ఇతను దాచాడు, ఏమైనా కంపెనీలు సృష్టించాడా, ఈయన లగ్జంబర్గ్ ఇవన్నీ వెళ్ళారు, యూరోపియన్ కంట్రీస్. మొన్న కూడా ఎక్కడికి వెళ్తా కూడా ఆగాడు ఆయన యూరోప్ లో. అవును, అంతకుముందు కూడా ఈ ఫైనాన్షియల్ దీని మీద కూడా ఇండస్ట్రియల్ మీట్కి వెళ్ళాడు. సో వీటి మీద ఎంక్వైరీ చేస్తే ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకుని కేంద్ర సహకారం కూడా తీసుకుని చేస్తే ప్రజల తాలూకా ధనం ఇప్పుడు ఈజీగా బయటకు వస్తాయి. ఎందుకంటే వారి తాలూకా కార్యకర్తలు కూడా వారి తరఫున సాటిస్ఫైగా లేరు. చాలా విషయాలు బయటకు వస్తాయి, చాలా మంది అప్రూవర్స్ గా మారుతారు. మన గవర్నమెంట్ కూడా చాలా ఎమ్మెల్యేలు మంత్రులుగా చేసిన వాళ్ళే షాక్ అవుతున్నారేమో ఇప్పుడు వైసీపీ నుంచి. వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, ఇంకొద్ది తెలుస్తుంది ఒక్కొక్కరికి. సో అందువల్ల దీని మీద విచారణ చేపిస్తే ఇతను ఎంత ప్రజాధనం లూటీ చేశాడు, ఏ బినామీ కంపెనీలు ఉన్నాయి, ఏ ఫారెన్ కంట్రీస్ లో ఉన్నాయి అనేది ఆయనతో తిరిగి 4-5 కానీ విచారణ చేపట్టడం మొదలు పెడితే చాలా తొందరలోనే పరిష్కార దిశగా అవుతుంది. మన రెవెన్యూ లోటు కూడా ఎంతో కొంత భర్తీ అవుతుంది. ఎందుకంటే వేలాది కోట్ల రూపాయలు. వెంకటేశ్వర రెడ్డి గారు, సుధాకర్ గారు ఒక నిమిషం. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు వైసీపీ నాయకులు జాయిన్ అయ్యారు. నమస్తే అండి వెంకటేశ్వర రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే అండి. రిజల్ట్ తర్వాత ఫస్ట్ టైం డిబేట్ లో వచ్చారు మీరు. మొత్తంగా ఏంటండి ఒక్కొక్క నిజం బయటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ల గుట్టంతా బయటపడుతుంది. ఇక్కడ తాడేపల్లి, అక్కడ రిషికొండ చూసి కళ్ళు బైరలు గమ్ముతున్నాయి ప్రజలకి. వైసీపీ నాయకులు కూడా అలాగే ఉంది పరిస్థితి అంటున్నారు టీడీపీ నాయకులు. మీరేమంటారు? తాడేపల్లిలో తను కట్టుకుంది సొంత భవనం, అట్లానే రిషికొండలో కట్టింది అది ప్రభుత్వ భవనం. అది ఎంత ఖర్చు పెట్టి కట్టినా, ఏ లెవెల్లో కట్టినా అది ప్రభుత్వానికే చెందుతుంది. ఇప్పుడు ఆలాదీశాడని అది ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు. స్వాధీనం చేసుకొని అందులో ఖర్చు ఎంత పెట్టారు, అందులో ఏముంది అనేది పూర్తిగా వెలికి తీయొచ్చు. దానికి ఇంత టాపిక్స్ ఇంత అవసరం లేదనుకుంటా. ఏదైనా ప్రభుత్వం ఇప్పుడు ఉమ్మడి ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఒకే ప్రభుత్వం ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నారు. ఈ డబుల్ ఇంజన్ సర్కారు చేయవలసిన పని చెయ్యాలి, కానీ చేయవలసిన పని చేయకుండా
ఈ ఈ డిబేట్స్, ఈ టాపిక్ లో ఈ ఈ విషయ ఈ విషయాల వల్ల ప్రయోజనం ఏముంది? చర్యల వల్ల కదా రిజల్ట్ వచ్చేది. అంటే దీన్ని పట్టించుకోవద్దు, లైట్ తీసుకోవాలంటారు. పట్టించుకోవద్దు అనట్లేదు నేను, పట్టించుకునే రీతిలో పట్టించుకోవాలి. పట్టించుకోవద్దని అనట్లేదు మేము, పట్టించుకునే రీతిలో పట్టించుకోవాలి. ఇక్కడ ఈ సహజంగా అధికారంలో ఉన్న పార్టీ డబుల్ ఇంజన్ సర్కార్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఒకే పార్టీ అధికారంలో ఉంది. ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న ప్రభుత్వం చర్య తీసుకుంటే అవినీతిని నిర్మూలించడం కోసం, మొత్తాన్ని వెలికి తీయడం కోసం క్షణకాలం పట్టదు వాళ్ళకి. ఒక పెన్నుతో, సంతకంతో అన్ని విషయాలు బయటకు వస్తాయి, అన్ని విషయాలు బయటకు వస్తాయి. దాన్ని అది తప్ప మిగతా పనులన్నీ చేస్తున్నారు. పెన్నుతో సంతకం పెట్టి. ఇంటరప్షన్ అండి. అరుణ గారు. వెంకటేశ్వర రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. మేము గనక మీరు 550 కోట్లు పెట్టి, 550 కోట్లు పెట్టి ఒక గవర్నమెంట్ హాస్పిటల్ను, ఒక యూనివర్సిటీనో, ఒక మెడికల్ కాలేజీనో, లేదంటే ప్రజలకు సంబంధించి రెగ్యులర్ గా ప్రజలు ఉపయోగించుకున్నటువంటి ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మీరు డెవలప్ చేసున్నా మేము ఈ క్వశ్చన్ చేసేవాళ్ళం కాదండి. ప్రజలు అప్పుల్లో ఉన్నారని చెప్పేసి ప్రజలకు సంబంధించిన అన్ని అవసరాలకి లోటు బడ్జెట్ అని చూపిస్తున్న మీ ప్రభుత్వం అప్పట్లో కేవలం ముఖ్యమంత్రి గారు వాడుకోవడానికో, లేదంటే ఇవాళ మీరు మాట మార్చి చెప్తున్నట్లుగా ఎవరైనా ప్రధానమంత్రి గారు, గవర్నర్ గారు వీళ్ళెవరో వచ్చినప్పుడు వాడుకోవడానికో ఉపయోగించే ఒక భవనాన్ని అంత ప్రజానికి దుర్వినియోగం అక్కడ చేసి కట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? మన రాష్ట్రం ఏమి ధనిక రాష్ట్రం కాదు కదా, మన ప్రజలు ఏమి సంతోషకరమైన పాలనలో లేరు కదా, అన్ని ఇబ్బందుల్లోనే ఉన్నారు. అన్నింటికి మీరు చెప్పిన కారణం లోటు బడ్జెట్. లోటు బడ్జెట్ రాష్ట్రంలో 550 కోట్లు ముఖ్యమంత్రి కార్యాలయానికి ఎంత ఉపయోగించారన్నదే మేము ప్రధానంగా క్వశ్చన్ చేస్తున్న విషయం. పైగా ప్రజల కోసం కట్టిన భవనాన్ని ఏ రోజు మీరు ప్రతిపక్ష నాయకులు అరుణ్ గారు ఆ ప్రశ్నకి సమాధానం చెప్పనివ్వు నాకు. ఫస్ట్ చెప్పండి. 530 కోట్ల రూపాయలు పెట్టి అంత పెద్ద భవనం సీఎం గారికి అక్కర్లేదని మీరు చెప్తున్నారు. 14 నుంచి 19 వరకు కేవలం చంద్రబాబు నాయుడు గారి పార్క్ హయత్ హోటల్ రెంట్ ఎంతో గమనించండి. పార్క్ హయత్ హోటల్ రెంట్ ఎంతో గమనించండి. అట్లానే ఆ కరకట్ట దగ్గర ఆ ఓల్డ్ బిల్డింగ్ ని, తనది కాని బిల్డింగ్ ని తన మోడల్ రివైజ్ చేసిన ఖర్చు ఎంతో ఒకసారి లెక్కెట్టండి. అట్లానే అమరావతిలో తాత్కాలిక భవనాలు, శాశ్వత భవనాలు కాదు, వేల కోట్ల రూపాయలు పెట్టి కట్టిన తాత్కాలిక భవనాల ఖర్చు ఎంతో ఒకసారి లెక్కెట్టండి. ఇవన్నీ ఒకసారి లెక్కెడితే ఈ ప్రభుత్వ భవనానికి పెట్టిన ఖర్చు ఎంతో తెలుస్తుంది. నేనేమంటానంటే కాదండి, ఇది ప్రభుత్వ భవనం అన్న జీవో ఏమన్నా ఉందా వెంకటేశ్వర రెడ్డి గారు? సమాధానం చెప్పనిస్తే దీనికి జీవో రిలీజ్ చేశారా? ఆ జీవో ఏమన్నా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి అంటారా? ఏమన్నా దొరుకుద్దా? ఇప్పుడు ఒకవేళ మేము జీవో రిలీజ్ చేయలేదు అనుకో, ఇప్పుడు జీవో మీరు తీసుకోవడం ఎంతసేపు? మీరు దాన్ని చూస్తే తెలిసిపోద్ది. మేము ఏ టెక్నికల్ గా గత ప్రభుత్వం ఏ తప్పు చేసినా ఇప్పుడున్న ప్రభుత్వం వెలికి తీయడం, దాని మీద చర్య తీసుకోవడం క్షణకాలం పని. అది నేను చెప్పే మాట. చేయమంటారు విత్ ఆధారాలతో, అంటే వీడియోలు కాకుండా విత్ ఆధారాలు, ప్రూఫ్స్ గవర్నమెంట్ తరపున తీసి ఖచ్చితంగా ఇందులో తప్పు జరిగితే శిక్షలు వేయమంటారు. ఇది పార్టీ రహితంగా ఎవరైనా సరే, నేతల రహితంగా ఎవరైనా సరే అవినీతి చేస్తే వదిలిపెట్టొద్దు. క్లియర్ గా అవినీతి చేస్తే వదిలిపెట్టొద్దు. మీరు సాక్ష్యాధారాలతో సహా నిరూపించగలిగే విషయాలు ఏమన్నా ఉంటే నిరూపించండి. అరుణ గారు, వైసీపీ నాయకులు, వైసీపీ కాదు మీరేమన్నా మొహమాట పడుతున్నారేమో ఇదేదో కక్షపూరితంగా మారుతుందని, కానీ వైసీపీ నాయకులు మొత్తం పూర్తి స్థాయిలో నిజాలు తెలిసి తేల్చేసేయండి అంటున్నారు. మేమేమి మొహమాట పడడం లేదు మేడం. సమయం వచ్చినప్పుడు అన్నింటినీ వెలికి తీస్తాము. కానీ రావడం వీళ్ళ అవినీతి మీద పెట్టే ఫోకస్ కన్నా కూడా ప్రజల అవసరాల మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం మా దగ్గర ఉంది. ఖచ్చితంగా. ఒకవైపు ఇప్పుడు ఆయన అన్నారు లైట్ తీసుకున్న, నిన్న టీటీడీలో ఒక ప్రక్షాళన మొదలు పెట్టారు. అమరావతి మీద ఆయన ఒక నిర్ణయం తీసుకోన్నారు. నారాయణ గారు ఆ విషయం చెప్పారు. పోలవరంకి స్వయంగా
నిన్న మొట్టమొదటి పనే అక్కడి నుంచి మొదలుపెట్టారు చంద్రబాబు నాయుడు గారు. నిన్న నాదెండ్ల మనోహర్ గారు పౌర సరఫరాల శాఖలో అసలు ఏమేం జరుగుతున్నాయని డైరెక్ట్గా అదేదో ఒకే ఒక్కటి సినిమాలో లాగా డైరెక్ట్గా వెళ్ళిపోయారు. ఇట్లా అలా అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని మొదలు పెడుతూ ఉన్నారు. గౌతమ్ గారు జాయిన్ అయ్యారు, అనలిస్ట్. గౌతమ్ గారు, లక్ష్మి గారు చెప్పండి. నమస్తే అండి. గౌతమ్ గారు, ఒక విభజిత ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్ల పాటు ఒక కార్యక్రమాలు జరిగి ఈ తర్వాత 5 ఏళ్ల పాటు ఏ కార్యక్రమాలు జరగలేదు అని అనుకున్నాం. కానీ అంటే ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు, కానీ ముఖ్యమంత్రికి ఉపయోగపడే కార్యక్రమాలు ముఖ్యమంత్రి కోసమే ఏదో జరిగింది. ఇప్పుడు అరుణ గారు అంటున్నారు, ఆ తాడేపల్లి ప్యాలెస్లో ఎన్ని కోట్లు మూలుగుతున్నాయో, ఇప్పుడు ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకుని ఎన్ని తరలిస్తున్నారో, ఎట్లా ఏంటి గ్యారంటీ అని అడుగుతున్నారు. ఏం జరిగిందండి ఈ 5 ఏళ్ల పాటు? ఈ 5 ఏళ్ల పాటు మొత్తం దాపరికంగానే కనిపించిందండి. ఎక్కడ దాకా ఎందుకు, ఇందాక సార్ చెప్పారు అది ముఖ్యమంత్రి గారి కోసం కట్టిన భవనం అని. మీరు ఏదన్నా ఉంటే కేసులు పెట్టండి, పొయ్యి ఇప్పుడు చూడాల్సిన అవసరం ఏమొచ్చింది? గంటా శ్రీనివాస్ ఈ ప్రశ్నందరిని తీసుకొని వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది అనే కదా ఈయన బాధ. వెళ్తే మాత్రం తప్పేంటి చెప్పండి? ఎందుకంటే గత 2-3 సంవత్సరాల్లో అది కడుతున్న దగ్గర నుంచి మీరు ఒక్కళ్ళు కూడా రానియలేదు. ఎందుకు రానియలేదు? దానికి కారణం ఏంటి? ప్రశ్న పిలిచి 4 ఫోటోలు అలా వెళ్లాల్సిన పని ఉంది. నేరుగా వెళ్ళి కూర్చోవచ్చు అక్కడ. మీరు ఒకసారి కరెక్ట్ చేసుకోకండి. నేను మధ్యలో మాట్లాడనివ్వడం లేదు. మీరు మధ్యలో ఆపండి. వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పండి. గౌతమ్ గారు తర్వాత మాట్లాడండి. చెప్పండి గౌతమ్ గారు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వింటం నేర్చుకోండి. లేదులేండి, చూసినా కూడా తప్పేంటి చెప్పండి. ఆయన టైంలోనే ఆయన మాట్లాడారులే. గౌతమ్ గారు మీరు కంటిన్యూ చేయండి. ఇప్పుడు చూస్తే తప్పేమిటి? ఏం లేదు. పోయి ప్రెస్ రిలీజ్ చేశారు, అందులో కూడా తప్పేం లేదు. మాట్లాడుకునేటప్పుడు పార్టీల పరంగా 100 రకాలుగా మాట్లాడుకుంటారు. ఇప్పుడు గవర్నమెంట్ దాని మీద ఏం చర్యలు తీసుకుందో దాని మీద కదా మనం ఏదైనా సరే ఇదిగో ఈ ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయి అనుకునేది. మిగతా మాట్లాడుకునేటప్పుడు 100 మాట్లాడుకుంటారు. కరోనా వచ్చినప్పుడు నిమ్మగడ్డ ఆయన ఎలక్షన్లు ఆపితే కమ్మరోనా అన్నారు. ఎవరు బాధపడ్డారు? దాని వల్ల ఎవరికేమన్నా ఒరిగిందా? ఏం ఒరగలేదు కదా. కమ్మరోనా అని వాళ్లే ఇంటికి పోయారు. ఎవరేం బాధపడ్డారు? అట్లే ఇప్పుడు కూడా పోయి చూశారు, తప్పేమిటి? బాధ ఏం లేదు. ఇక అమరావతిలో ఉండే తాత్కాలిక భవనాలు అని అంటే 10 సంవత్సరాలుగా చూస్తానే ఉన్నాం, అయ్యేం కూలిపోలేదు. ఆ పోని ఇప్పుడు అందులో సచివాలయం తీసేశారండి, వేరే దానికి పనికి రాదా? పనికి వస్తుంది. తాత్కాలిక భవనం అనే పేరు ఒక దాన్ని పెట్టుకుని ఆ రోజు నుంచి చూస్తున్నాం ఈ దరిద్రం. టీటీడీలో కదిలిస్తే మొన్న మొత్తం ఒక లిస్ట్ వచ్చింది, ఎవరెవరు ఎన్నెన్ని దర్శనాల కాస్ట్ ఎంత, దేవుణ్ణి అడ్డం పెట్టుకుని ఎన్ని కోట్లు సంపాదించారు, ఎవరెవరు సంపాదించారని. ఇప్పుడు ఇక్కడ కదిలిస్తేనేమో ఇక్కడ ఇది ఉంది. సో ఇప్పుడు పోలవరం కదిలిస్తే పోలవరం అంటే దేన్ని కదిలించినా అక్కడ ఇంత పెద్ద ఇంకా మద్యం దగ్గరికి వెళ్ళలేదు. ఇంకా మద్యం దగ్గరికి వెళితే ఇంకా అసలు తీగ ఇసుకుంది, ఇంకా ఇసుకుందండి, మద్యం ఉంది, గనుల్లో ఇప్పుడిప్పుడే బయటపడతా ఉన్నాయి. ఎక్కడెక్కడ గనులు, భూములు, అసైన్డ్ భూములు సంగతి ఇప్పుడు బయటపడతా ఉంది. మొన్ననే సిఎస్ గారి కుమారుడి పేరు మీద బినామీ తోటి అని చెప్పి మన వైజాగ్ నుంచి మూర్తి యాదవ్ బయట పెట్టిన అంశం ఒకటి బయటపడాల్సి ఉంది. తాడేపల్లి ఇంట్లోకి క్యాంప్ ఆఫీస్ నిర్మాణం కోసం చేసిన వాటన్నిటి గురించి కూడా ఇప్పుడు బయటకు రావాలి. ఏ రోజైతే మన 2014 నుంచి 19 వరకు కోడెల శివప్రసాద్ గారు ఒక క్యాంప్ ఆఫీస్ పెట్టుకుని దాంట్లో ఫర్నిచర్ గురించి అని చెప్పి గౌతమ్ హోండా పైన ఉన్న బిల్డింగ్ లో ఉన్న వాటన్నిటిని ఫోటోలు తీసి మీరందరూ పేపర్ల నిండా వేశారే, అది ఈ రోజు ఈ తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో జరగాలి. ఏమున్నాయి ఇందులో? ఏ కుర్చీ గవర్నమెంట్ కొనిపెట్టింది, ఏ ఫెన్సింగ్ గవర్నమెంట్ వేయించింది, ఏ టైలు ఏ కార్పెట్ గవర్నమెంట్ ఇచ్చింది, మరి అవన్నీ కూడా ఫోటోలు తీసి ఈ రోజు బయట పెట్టాలి. కాకపోతే ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఎంత అధపాతాళానికి తొక్కేశారంటే ఈ రోజు నిన్న పోలవరానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అక్కడ చూసి వస్తే అక్కడ కనపడింది ఏంది? మనకేం కనపడిందండి? ఒకప్పుడు 19 అప్పుడు మనం చూసిన పోలవరం ఏమి లేదాడా. ఇప్పుడు ఉన్న కనీసం డయాఫ్రామ్ వాల్ ని మరొకటి దాని ముందు నిర్మించుకోవాల్సినంత అవసరం వచ్చింది. 35% ఆ ప్రాజెక్ట్ కాస్ట్ నష్టం వచ్చింది. ఏది సీజన్ లో చేయాల్సిన పని చేస్తే
ఖచ్చితంగా ఈ పార్టీకి పూర్తయిపోయి ఉండేది. రివర్స్ టెండరింగ్ అని ₹1 ఆదా చేసింది కాదు, మొత్తం నష్టమే చేశారు. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సొమ్ము, ఆ జగన్మోహన్ రెడ్డి గారి జేబులో సొమ్ము కాదు. నేనిచ్చాను జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు చెప్పుకున్నా అది ఆయన జేబులోంచి తీసిన ₹1 కాదు. అఫ్ కోర్స్ ఏ ప్రజానాయకుడు, రాజకీయ నాయకుడు తన జేబులోంచి తీసేది ఏముండదు. కానీ మరి నేను ఇచ్చానని ఎవడు చెప్పుకోలేదు కదండి. నేనే ఇచ్చాను, నేనిస్తున్నాను, నేను ఇస్తే ఈ అవ్వాతాతల ప్రేమ ఏమైపోయిందని తర్వాత ఎవరు అనలేదు, జగన్మోహన్ రెడ్డి గారే అన్నారు. మరి వాటన్నిటికీ ఏంటి సమాధానం? నేను అదే ఆ జగన్మోహన్ రెడ్డి ఇచ్చారా చెప్పాలి. వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు కూడా ఒక రైతు బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నవాళ్లే. అదేదో ఏ పోలవరం మీదో ఏ ఇరిగేషన్ ప్రాజెక్టు మీదో పెడితే సరిపోయేది. ఎప్పుడో వచ్చే రాష్ట్రపతి కోసమో, అరుణ గారు అన్నట్లుగా ప్రధాని కోసమో, పర్యాటకం కోసం 500 కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది ఈరోజు ప్రజలు ఆలోచించారంటారా? అసలు ఇది చెప్తే కూడా నమ్మశక్యంగా ఉందంటారా? అప్పుడు గ్రీన్ మ్యాట్లు వేసి మొత్తం ఆ కొండ అంతటినీ కూడా గుండు లేదు, అక్కడ పచ్చదనం ఉంది అని చెప్పేసి గ్రీన్ మ్యాట్లు వేసి గ్రాఫిక్స్లో చూపించారే. అంటే ఎక్కడి నుంచి డ్రైవ్ అయింది, ఎక్కడి దాకా వెళ్ళింది? అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా తప్పుదారి పట్టించారా? జగన్మోహన్ రెడ్డి గారే మొత్తం రాష్ట్రాన్ని, అధికారుల్ని, ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, సలహాదారుల్ని తప్పుదారి పట్టించారా? ఏం జరిగిందనే ఒక గందరగోళ పరిస్థితి అయితే మారలేదా వెంకటేశ్వర రెడ్డి గారు? ప్రతి ఒక్క విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఆ డయాఫ్రమ్ వాలు ఎప్పుడు కట్టింది, ఆ టెక్నికల్ గా ఎప్పుడు కట్టాలి, అది ఏది ముందు కట్టాలి అనేది ఇప్పుడు కూడా ఉన్నారు అదే చీఫ్ ఇంజనీర్స్ చెప్పారు. గత ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు పోలవరంని చంద్రబాబు నాయుడు గారు ఎలా వాడుకున్నారో స్వయంగా చెప్పారు. ఇప్పుడున్న ఉమ్మడి ప్రభుత్వంలో అధినేత స్వయంగా చెప్పారు. ఇవన్నీ స్టేట్మెంట్లు గతము ఇప్పుడు ఏం చేయబోతున్నారు అనేది. అక్కడ ఏదైనా పని జరిగితే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అలా అంటారని పనే చేయలేదా? పోలవరం స్థితిగతుల గురించి కొత్తగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వెలికి తీసి కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. పోలవరం స్టేట్మెంట్లు మొత్తం క్లియర్ కట్ గా అక్కడ ఏముంది, ఎట్టుంది చెప్పేది చీఫ్ ఇంజనీర్స్, అధికారులు, అది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న ప్రోగ్రాము మొత్తం వాళ్ళు చెప్తారు. పిన్ టు పిన్ డీటెయిల్ తో సహా వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ ప్రభుత్వ భవనం గురించి ప్రత్యేకించి ఏదో రహస్యంగా కట్టినట్టు, అదేదో వ్యక్తిగత ఆస్తి అయినట్టు, ఎవరిని వెళ్ళనివ్వకుండా పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు వెళ్ళినప్పుడు కనీసం అనుమతి కూడా ఇవ్వకుండా, కనీసం ఓ పార్టీ నుంచి కొంతమంది రండి చూసుకొని వెళ్ళండి, ఇది ప్రభుత్వం కోసం కట్టింది కానీ ఒక గోప్యంగా సాగింది. నిర్మాణంలో జరుగుతున్న భవనాల వైపు మామూలుగా బోర్డు పెట్టి మరి టేక్ డైవర్షన్ అని చెప్పేసి బోర్డు పెట్టి మరి అటువైపు వెళ్ళనివ్వరు. ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి జనాన్ని వేసుకొని వెళ్ళి అక్కడ ఏదో డిస్టర్బ్. ఇప్పుడు వెళ్ళారు, చూశారు, అక్కడ ఏం జరుగుతుందో చూశారు, ఆ భవనం ఏంటో చూశారు, ఆ భవనం ఎంత క్వాలిటీతో కట్టింది, ఎంత ఖర్చు పెట్టి కట్టింది మీరు డీటెయిల్స్ తీసేసి దాని మీద అక్రమం ఏదన్నా జరిగితే చర్య తీసుకునే అవకాశం కూడా మీకు ఉంది. అదొకటి. ఇక్కడ నేనేమంటానంటే ఈ డైవర్షన్ పాలిటిక్స్, స్కూళ్లు బిగినైని తల్లికి వందనం వేస్తామన్నారు, ఇంతవరకు వేయలేదు. అట్లానే రేపు 1వ తారీఖు వస్తుంది, పెన్షన్ పెంపు కార్యక్రమం ఉంది, అది ఇవ్వాల్సిన పని ఉంది. అట్లనే పోలవరం నేను రాగానే మొదలెడతానన్నారు, మొదలెట్టడం మానుకొని గత ప్రభుత్వం ఏం చేసిందని చెప్పి వెంకటేశ్వర రెడ్డి గారు మొదలు పెట్టడం అనగానే రెండు ఇటుకలు ఒక సిమెంట్ బస్తా తీసుకెళ్లి కట్టడం కాదు. క్లియర్ కట్ గా అమ్మ తల్లి క్లియర్ కట్ గా ఏమి చెప్పి మనం అధికారంలోకి వచ్చాము, మన మేనిఫెస్టో ఏంటి, మనము వస్తే ఏమి ఇస్తామన్నాం, ఏమి చేస్తామన్నాం, ఆ మాటలన్నీ ప్రజలకు గుర్తుంటే ఆ వీడియో వెనకటి రోజుల్లా కాదు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, వీడియో క్లిప్పింగ్స్ ఉంటాయి, సింపుల్. ఆ రోజు ఏమన్నాం, ఈ రోజు ఏం చేస్తున్నాం అనేవి ప్రతి ఒక్కటి వీడియో బైట్స్ తో సహా రిలీజ్ చేయొచ్చు. అది మేమైనా, మా పార్టీ అయినా, జగన్మోహన్ రెడ్డి గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, మోడీ గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా ప్రతి ఒక్కటి వీడియో బైట్స్ తో సహా రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. మంచి మాట చెప్తున్నారు మీరు. అంటే ఒక రకంగా సందిగ్ధంలో ఉన్న
పరిస్థితిలో ఎవరైనా అదే చెప్తారు. కాకపోతే ఈ రోడ్లు ఉండవల్లి నుంచి మంగళగిరి కోసం వేసిన రోడ్డు, అది కూడా అమరావతి కోసం వేసిన రోడ్డుని జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం బ్లాక్ చేసేసుకొని 1.5 కిలోమీటర్ వరకు ఎటు రాకుండా. అరుణ గారు ఏదో చెప్పాలన్నారు. లక్ష్మి గారు చిన్న ఇంటరప్షన్ అండి. ఇందాక ఆయనే అంటున్నారు కదా ఋషికొండ ప్యాలెస్ నిర్మాణంలో ఉంది, అందుకే టేక్ డైవర్షన్ అని పెట్టేసి మేము అటువైపు ఎవరు వెళ్ళనీయకుండా కాపాడాము అని చెప్పేసి. అట్లాగే తాడేపల్లి ప్యాలెస్ లో కూడా డబ్బు కట్టలతో నిర్మాణం జరుగుతోంది కాబట్టి ప్రజలు ఎవరు అటు వెళ్ళడానికి వీలు లేకుండా టేక్ డైవర్షన్ పెట్టేస్తారు. వేరే చూడటానికి దిగేసి వెళ్ళండి. ఇంకెక్కడెక్కడ టేక్ డైవర్షన్స్ ఉన్నాయో ఇంకా వెతకాలి. ఇప్పుడు ప్రభుత్వం పని ప్రజలు మీరు వెరిఫై చేసుకోదలుచుకుంటే ప్రజాభవనాలు, ప్రజలకు ఉపయోగపడే భవనాలు, సచివాలయాలకు వెళ్ళండి, ఎంత క్వాలిటీతో కట్టామో చెప్తారు. ఆర్బీకే కేంద్రాలకు వెళ్ళండి, ఎంత క్వాలిటీతో కట్టామో చెప్తారు. నాడి స్కూళ్ళకి వెళ్ళండి, ఎంత క్వాలిటీతో కట్టామో చెప్తారు. హాస్పిటల్స్కి వెళ్ళండి, ఎంత క్వాలిటీతో కట్టామో చెప్తారు. ఉద్దానం హాస్పిటల్కి వెళ్ళండి, ఎంత క్వాలిటీతో కట్టారో చెప్తారు. ఇవన్నీ మీరు ఏ స్థాయిలో ఇప్పుడు సీఎం గారి భవనం రిషికొండ మీద కట్టారని చెప్తున్నారు, అంతకంటే క్వాలిటీగా అవి కనపడతాయి. మీరు గమనించుకొని వెళ్ళి చూడండి. సో ఏదైనా క్వాలిటీగా కట్టడం జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు. రైట్ అండి. సుధాకర్ గారు, అంటే ఆర్బీకేలో అన్ని షాండ్లర్స్ ఉన్నాయా, అన్ని సోఫాలు ఉన్నాయా? రెడ్డి గారిని మీ ద్వారా అడుగుతున్నాను. ఆర్బీకేలో అన్ని ఉన్నాయా? 3 లక్షల రూపాయల ఫ్యాన్లు ఉన్నాయా? అసలు పాపం వెంకటేశ్వర రెడ్డి గారిని తాడేపల్లి ప్యాలెస్ ఎప్పుడైనా రానిచ్చాడో జగన్మోహన్ రెడ్డి గారు? రానిలేదు. ఆయనే ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, మీరు టేక్ డైవర్షన్ అంటారు కన్స్ట్రక్షన్, దానికి కూడా ఎవరైనా ప్రజలు మీరు వెళ్ళారు 4-5 సార్లు. నేను వెళ్ళానులేండి, నేను వెళ్ళలేదని చెప్పలే కదా మీకు. చెప్తున్నా ఇంకో విషయం, రానిచ్చారో లేదో అంటుంటే చెప్తున్నా. మిమ్మల్ని రానిచ్చారో లేదో అని అడుగుతున్నా. నేను వెళ్ళానులేండి, నేను కూడా వెళ్ళాను. అయితే మీరు ఆ రాజప్రసాదం చూశారు కదా. ఇంకోటి ఏంటంటే, ప్రజాప్రతినిధుల్ని ఏంటండి అది కన్స్ట్రక్షన్ తాడేపల్లిలో ఆయన కట్టుకున్నదే ఆయన సొంత ఇల్లు. నన్ను మాట్లాడండి. మీకు కన్స్ట్రక్షన్ జరుగుతుంటే, ప్రభుత్వం తాలూకా కన్స్ట్రక్షన్ ఏదైనా జరుగుతుంటే ప్రజాప్రతినిధి పరిశీలించడానికి సర్వ హక్కులు ఉన్నాయి. దానికి కన్స్ట్రక్షన్లో ప్రమాదం జరుగుతుందంటే ఒక ఇంజనీర్ ఉంటాడు, సేఫ్టీ ఎక్విప్మెంట్లు ఉంటాయి. ఆ సేఫ్టీ ద్వారా పరిశీలించడానికి అవకాశం ఇవ్వాలి దాన్ని. అంతేగాని మీరు ఓపెన్ చేసిన రోజున కూడా విజువల్స్ సరిగ్గా రిలీజ్ చేయకుండా, ఇప్పుడు ఏదైతే విజువల్స్ బయటకు వచ్చాయో అది 4 నెలల క్రితం ఓపెన్ చేసామని చెప్పారు నిన్న. 4 నెలల క్రితం విజువల్స్ అన్ని ఎందుకు పబ్లిక్ కి లేదు? మనం ఎంత పర్మిషన్ తీసుకున్నాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, ఎన్విరాన్మెంట్ నుంచి, గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి, మనం ఎంత కన్స్ట్రక్షన్ వైలేట్ చేసి కట్టాం. ఈరోజు క్లియర్ గా తెలుస్తుంది కదా, ఎన్ని లక్షల ఎస్ఎఫ్టీ కట్టాం, ఎన్ని వేల ఎస్ఎఫ్టీకి మనం పర్మిషన్ తీసుకున్నాం. ఇవన్నీ క్లియర్. అంత అవసరం ఉంది. ప్రభుత్వం గురించే కడితే కనుక నీకు వైలేషన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? మీ గ్రీన్ ట్రిబ్యునల్ ఎంత ఇచ్చింది, మీరు ఎంత ఎక్స్టెన్సివ్ గా కట్టారు, ఆ ఒక్క మీరు సమాధానం చెప్పండి. రైట్. గౌతమ్ గారు, దీని మీద ఎలా ముందుకు వెళ్ళాలంటారు? వెంకటేశ్వర రెడ్డి గారు ఒకటే అడుగుతున్నారు, ఒక్క సంతకంతో మొత్తం నిజాలన్నీ బయటికి తీయండి, తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి అని చెప్తున్నారు. ఒక వైసీపీ నాయకుడిగా ఆయన ధర్మం ఆయన చెప్తున్నారు. ఆయనకు కూడా ఏమన్నా అనుమానాలు ఉన్నా అది కూడా మీరే నివృత్తి చేయండి అని చెప్తున్నారు. ఆ నివృత్తి చేయొచ్చండి. సార్ది ఆయన అనుమానాలు కూడా నివృత్తి చేద్దాం. కాకపోతే 12వ తారీఖే కదా మరి ప్రమాణ స్వీకారం చేసింది. ఇంత తొందర పడతాది ఏమిటండి వెంకటేశ్వర రెడ్డి గారు? పోలవరం పూర్తయిందా, లేకపోతే ఇది పూర్తయిందా, అది పూర్తయిందా అని ఇప్పుడే మొదలు పెట్టారే. ఇది 8వ తారీఖు, వాళ్ళకి 17. 5 రోజుల్లోనే మొత్తం కట్టేస్తారేంటండి? 5 సంవత్సరాల్లో ఈయన ఏం కట్టలేదు. కానీ డయాఫ్రామ్ వాళ్ళు ఇప్పుడు పనికిరాని స్టేటస్ కు వచ్చింది. ఏ సీజన్ లో కట్టినా కూడా మెయింటెనెన్స్ ఒకటి ఉండాలి. ఆ మెయింటెనెన్స్ చెయ్యకుండా దానికి కాంట్రాక్టర్లు కూడా వెళ్ళగొట్టేశారు. గౌతమ్ గారు, కాంట్రాక్టర్లు వెళ్ళగొట్టారు. అక్కడ ఏదైనా చూడడానికి ఒక మీడియా కూడా లోపలికి ఎలా లేదు ఇన్నాళ్ల పాటు. అసలు మీడియా ఏంటండి? జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడికన్నా ఏదన్నా ఒక సభా ప్రాంగణానికి వెళ్తే చూద్దాము అని అనుకుంటే మన బోటి వాళ్ళకి ఏది అది కూడా లేదు. ఇవతల బ్యారికేడ్లు ఉన్నాయి కదా, ఆ బ్యారికేడ్లకైన ఖర్చు ఎంత, ఆ చెట్లు కొట్టడానికి ఖర్చు అయినంత,
అది కూడా లెక్కేసుకోవాలి కదా. మరి ఇప్పుడు లెక్క వచ్చింది అని అనుకున్నప్పుడు అన్ని లెక్క అంటే అన్ని లెక్కే కదా. కోడెల శివప్రసాద్ గారు క్యాంప్ ఆఫీస్ లో పెట్టుకున్న ఫర్నిచర్ గురించి మాట్లాడిన ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి ఇంట్లో ఉన్న క్యాంప్ ఆఫీస్ లో ఉన్న దాని గురించి ఏం మాట్లాడతారు? మొన్నటికి మొన్న ఆయన సీఎం గా ఉన్నప్పుడు పెట్టిన ప్రెస్ మీట్లు గాని, లేకపోతే ఈ మినిస్టర్లు కలెక్టర్లు వీళ్ళందరితో పెట్టిన ఈ మీటింగ్లకు గాని, మొన్న ఈ పర్సనల్ గా ఓడిపోయిన తరువాత వాళ్ళ పార్టీ నాయకులతో పెట్టిన మీటింగ్ లో గాని రెండే తేడాలు ఉన్నాయి. వెనక ఉన్న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంబ్లం ఒకటే తేడా ఉంది. ఆయన పార్టీ మీటింగులు కూడా ఇంకా ప్రభుత్వ ధనంతో కొన్న ఆ ఫర్నిచర్ ని, ఆ కుర్చీలని, ఆ రూముల్ని వాడుకుంటూ ఉన్నాడు. ఎలా వాడుకుంటున్నాడు? ఎలా వాడుకుంటాడు దాన్ని? మరి అవును, నిజంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ప్రభుత్వ ఫర్నిచర్ వాడుకున్నారని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి తెప్పించడానికి కూడా ఏదో ఏర్పాట్లు సాగుతున్నట్టున్నాయి. వెంకటేశ్వర రెడ్డి గారు ఒకటి అడుగుతా, సరిగ్గా ఇలానే అధికారంలోకి వచ్చిన తర్వాత ఫర్నిచర్ నా దగ్గర ఉంది అని కోడెల గారు చెప్పిన తర్వాత, లెటర్ ఆయన పంపించిన తర్వాత గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ముందుకొచ్చి ఇది ఇట్లా జరిగిందని చెప్పి ఆయన మీద ఒక అభాండం వేసిన తర్వాత నిజానికి అంత పెద్ద మనిషి ప్రాణాలు తీసుకునేలాంటి పరిస్థితి వరకు కారణమైంది కదా. పాపం అనిపించట్లేదా? ఆ రోజు కుర్చీల కోసం ఫర్నిచర్ రిటర్న్ చేయమని గవర్నమెంట్ చెప్పింది. ఫర్నిచర్ రిటర్న్ ఆర్ దానికి సంబంధించిన ఎంతైతే వాల్యూ ఉందో ఆ పేమెంట్ చేయమని చెప్పింది. ఆ రెండు కోడెల శివప్రసాద్ గారు వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల చేయలేకపోయారు. ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఉన్న ఫర్నిచర్, ప్రభుత్వ ఫర్నిచర్ ఏదైతే ఉందో ఆల్రెడీ గవర్నమెంట్ పోయిన వెంటనే ఆయన లెటర్ పెట్టారు. దాని వాల్యుయేషన్ ఎంతో చెప్తే ఇమీడియట్లీగా కట్టేస్తామని చెప్పారు. ఆ ప్రభుత్వం నుంచి ఇంకా లెటర్ ఇవ్వలేదు. అట్లానే ఫర్నిచర్ కి సంబంధించిన వాల్యుయేషన్ ఎంత అయితే ఉందో అది ఈ లెటర్ ఇచ్చిన వెంటనే కట్టడానికి మా పార్టీ తరఫున మా అధికార ప్రతినిధులు నోటీస్ ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చారు, లెటర్ కూడా పెట్టారు. మీరు ఇప్పుడు వాల్యుయేషన్ గురించి ఇప్పుడు చెప్పిన మేము కట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు అక్కడ శివప్రసాద్ గారి దానికి ఇక్కడ దానికి చిన్న తేడా ఏంటంటే, శివప్రసాద్ గారు మా లోకల్ ఆయనే, మా స్థానిక స్పీకర్, మంత్రివర్యు చాలా చేశారు. ఆయనకి ఇప్పుడు తేడా ఏంటంటే, ఫర్నిచర్ రిటర్న్ ఇవ్వడానికి కానీ ఆ వాల్యుయేషన్ కట్టడానికి కానీ శివప్రసాద్ గారికి ఆయన ఇవ్వడానికి ఉన్న ఆయన కుటుంబ సభ్యులు సహకరించలేదు. దట్ ఈస్ ద ప్రాబ్లం. అంతేగాని ఇక్కడ వాల్యుయేషన్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. కానీ ఆయన చిత్రీకరించి ఆయన తీసుకువెళ్ళమని, లేదంటే ఖరీదు ఎంతైతే చెప్తే అంత ఇస్తానని ఆ లెటర్ లో ఆయన ముందే పెట్టింది ఉంది. ఆ తర్వాత కోపిరెడ్డి గారు ముందుకు వచ్చారు, ఫర్నిచర్ తీసుకువెళ్లారుగా. మీరు చెప్పింది కరెక్ట్, అది కూడా చెప్తానమ్మా. లెటర్ పెట్టిన తర్వాత అప్పుడు ప్రభుత్వం వాల్యుయేషన్ ఇంత అయిందని చెప్పేసి, కట్టిన దాని వాల్యుయేషన్ ఇంత అని చెప్పేసి ప్రభుత్వం ఆయనకి మళ్ళీ లెటర్ పెట్టింది. తర్వాత ఎంత గడువులోపు కడతారని చెప్పేసి ఒక గడువు ఇచ్చింది. 2-3 గడువుల తర్వాత కూడా ఆ అమౌంట్ కట్టలేదు, ఆ ఫర్నిచర్ రిటర్న్ చేయలేదు. అందుకని చెప్పేసి అది కుటుంబంలో వాళ్ళ కుటుంబంలో జరిగిన ఇంటర్నల్ ప్రాబ్లం. అది వాళ్ళ కుటుంబంలో జరిగిన ఇంటర్నల్ ప్రాబ్లం. దాన్ని ప్రభుత్వానికి శివప్రసాద్ గారికి ఏదో జరిగిందని చెప్పేసి మీరు క్రియేట్ చేయాల్సిన పని లేదు. ఒక మనిషి చచ్చిపోయాడు, మీ దుశ్చర్యల మూలాన ఒక మనిషి చచ్చిపోయాడు. ఆ మనిషిని మళ్ళీ మనం తిరిగి తీసుకురాలేం. మరి ఇప్పుడు సీనే క్రియేట్ చేయాలి. సేమ్ అదే పని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే అదేమో రైట్ అయిపోతుందా? ప్రసాద్ గారు 5 లక్షల రూపాయలు ఫర్నిచర్ కాస్ట్ కట్టలేనంత దిక్కుమాలని స్థితిలో ఏం లేడు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా 5 లక్షలు కట్టకుండా ఆపమని చెప్పిన వాళ్ళు కాదు. వీళ్ళు తడవకు ఒక మాట మాట్లాడి డబ్బులు కాదు ఫర్నిచర్ తీసుకెళ్ళాలి, కోడెల శివప్రసాద్ ని అవమానించాలి అనే లక్ష్యం పెట్టుకుని వీళ్ళ ఫర్నిచర్ కోసమే పోయారు తప్ప ఏ రోజు వీళ్ళు ఆ డబ్బులు తీసుకుంటానికి పోలేదండి. ఆయన కడతాననే అన్నాడు, కడతానని చెప్పాడు, వీళ్లే తీసుకోలేదు.
ఇప్పుడు ఈయన చెబుతున్నారు చూడండి, వాళ్ళ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్, కుటుంబంలో ప్రాబ్లమ్స్ అని. కనీసం ఆయన శివప్రసాద్ గారి చేతిలో 5-10 లక్షలు లేకుండా ఏం లేదు. ఆయన సొంతగా ఆయన ఎప్పటి నుంచో రూపాయి డాక్టర్ గా పేరుందండి. ఫ్రీగా వైద్యం చేసిన డాక్టర్, చాలా సీనియర్ నాయకుడు, ఎన్నిసార్లు గెలిచారు. మీకంటే ఎక్కువ ఎవరికి తెలియదేమో మరి వెంకటేశ్వర రెడ్డి గారు. అరుణ గారు కంక్లూడ్ చేయండి. నేను ముందే చెప్పాను మా స్థానిక నాయకులేనని చెప్పేసి. మరి 10 లక్షలు కట్టిన పరిస్థితులు ఆయన ఉంటారు. పార్టీ రహితంగా ఆయన యాజ్ ఏ డాక్టర్ గా, యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ గా ఆయన చాలా గొప్ప వ్యక్తి, అది మేము చెప్పగలం. ఇంకొక విషయం ఏంటంటే అక్కడికి ఇక్కడ ఉన్న టెక్నికల్ అంశాలు కొన్ని గమనించి చెప్పాను. మేము క్లియర్ కట్ గా చెప్పాము, అవి వాస్తవాలా కాదా గమనించండి. ఇంకో టెక్నికల్ పాయింట్ ఏంటంటే ఆయన తీసుకెళ్లింది అసెంబ్లీకి సంబంధించిన ఫర్నిచరు. అసెంబ్లీకి సంబంధించిన ఫర్నిచరు అక్కడి నుంచి ఇక్కడ అసెంబ్లీకి రావాలి గాని అసెంబ్లీకి రాకుండా ఆయన ఇంటికి తరలించారు. ఆయన క్యాంప్ ఆఫీస్ లో ఫర్నిచర్ కాదది, ఆయన క్యాంప్ ఆఫీస్ లో ఫర్నిచర్ కాదది. ఇవన్నీ కొన్ని ఉన్నాయి. అవన్నిటిని ఇప్పుడు వెలికి తీసి మరింత దాన్ని ఎంత విశ్లేషించినా అందులో వాస్తవాలు బయటికి తీస్తే మరికొంత నాయకుడిని ఆల్రెడీ ఆత్మాహుతి చేసుకొని చనిపోయిన ఆ నాయకుడిని మళ్ళీ మరికొంత అవమానించడం అవుతుంది తప్పితే మీరు ఆ టాపిక్ తీసుకొచ్చి ఆయన్ని ఇబ్బంది పెట్టడం చూడండి మాట్లాడుతున్నారు. వాళ్ళదేం తప్పు లేదు, నా తండ్రి అది అర్థం చేసుకోవాలి. ఇక్కడ అవమానించినట్టు మనం చంపేసినట్టు ఇలా పాయింట్ అర్థం చేసుకోవాలి. మీరు నేనేమంటానంటే క్లియర్ గా ఇది సీఎం గారి క్యాంప్ ఆఫీస్ అవసరాల కోసం, ఆయన అవసరాల కోసం తీసుకున్న, యాజ్ ఏ సీఎం గా తీసుకున్న ఫర్నిచర్ కి అసెంబ్లీలో ఉండాల్సిన ఫర్నిచర్ ఆయన ఇంటికి తరలించడానికి చాలా వ్యత్యాసం ఉంది. అది ఫస్ట్ అది గమనించండి. స్పీకర్ గారి క్యాంప్ ఆఫీసు అసెంబ్లీలోది ఒక్క చైర్ కూడా తీసుకురాలేదు ఆ రోజున. అసెంబ్లీ నుంచి ఏ ఫర్నిచర్ తీసుకురాలేదు. క్యాంప్ ఆఫీస్ కోసం కొన్న చైర్లు, కొన్న ఫర్నిచర్ మాత్రమే అది. మీరు అబద్ధాలు ఆడకండి. అసెంబ్లీలోంచి లారీలో ఏం తీసుకొని రాలేదు. అసలు అవమానం మీరు చేస్తున్నారు. ఈ రోజు మంత్రులకి, స్పీకర్లకి ప్రభుత్వ ఫర్నిచర్ ఇస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా కొనుక్కొని ఇన్స్టాల్ చేసి అంబటి రాంబాబు గారు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎంత కక్షపూరితంగా ఆయన మానసిక వేదన గురి చేసి కేవలం దానికోసం రెడ్డి గారు మాట్లాడుతున్న దాంట్లో కూడా కక్షపూరితమే కనిపిస్తుంది. వెంకటేశ్వర రెడ్డి గారు ఒక విషయం, ఏదేమైనా పెద్ద ఆయన ప్రాణం పోయేలాంటి పరిస్థితికి అయితే ఆనాడు వాంటెడ్లీ అయితే జరిగింది, చాలా కక్షపూరితంగా జరిగింది. అది అందరికీ తెలిసిందే, ఒప్పుకుంటారు కూడా. కానీ కర్మ సిద్ధాంతం అని ఒకటి ఉంటుంది, కర్మఫలం, నువ్వేమిచ్చావో నీకు అదే వస్తుంది అని. నిజంగా 5 ఏళ్ల తర్వాత అదే జరగట్లేదంటారా? ఇది ఒక్కటి చెప్పండి, ఈ టాపిక్ కంక్లూడ్ చేసేద్దాం. కర్మ సిద్ధాంతం అన్నమాట వాస్తవం. కర్మ సిద్ధాంతం ఎవరికైనా ఉంటుంది. అది గతంలో చంద్రబాబు నాయుడుకి ఉన్నా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నా, మళ్ళీ దీని తదుపరి చర్యల అనంతరం తదుపరి వారికి వచ్చిన కర్మ సిద్ధాంతం ఎవరిని వదిలిపెట్టదు. దేవుడైనా క్షమిస్తాడేమో కానీ కర్మ సిద్ధాంతం వదిలిపెట్టదు. అది ఫస్ట్ అది గమనించాలి. కర్మ సిద్ధాంతం వదిలిపెడుతుందని ఎవరు అనుకోరు. ఇప్పుడు మీరు ఎవరికి చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి వర్తించింది, ఇంత ముందు జనరేషన్ వాళ్ళకి వర్తించింది, ఇప్పుడు వాళ్ళకి వర్తిస్తుంది. గడీలు కట్టుకుని ప్రజలకు దూరంగా సభలకి మాత్రమే వెళ్లి స్క్రిప్ట్లు చదివి ఇలా ప్యాలెస్లు కట్టుకుంటూ ఒక్క రూపాయి ఇరిగేషన్ మీద పెట్టకుండా రైతులందరూ పోలవరం ఉందా లేదా, ప్రాజెక్ట్ అవుతుందా లేదని చూసిన అనేక సందిగ్ధమైన, ఒక నిజంగా చెప్పాలంటే 5 ఏళ్ల పాటు జరిగిన అనేక రకాల పరిస్థితులు ఈ రోజు కర్మఫలం ఎలా మారుతుందో చూద్దాం. ఒక చిన్న మాటకు అవకాశం ఇవ్వండి ప్లీజ్. నేనేం చెప్తానంటే గత ప్రభుత్వ చర్యలన్నిటి మీద, ప్రతి ఒక్క దాని మీద ఇప్పుడున్న ప్రభుత్వం ఎంక్వైరీ వేయండి. అవును, మంచి మాట అన్నారు. ఇది మాత్రం 2,73,000 కోట్ల రూపాయల డీబీటీ సిస్టమ్ మీద వేయండి, నాడు నేడు స్కూల్స్ మీద వేయండి, నాడు నేడు హాస్పిటల్స్ మీద వేయండి, సచివాలయాల మీద వేయండి, వేయండి, డిజిటల్ ల్యాబ్ల మీద వేయండి. గత ప్రభుత్వ పరిపాలన మొత్తం మీద ప్రతి ఒక్క దాని మీద ఎంక్వైరీ వేయండి, నిజాలు తేల్చండి.
ఎక్కడ అవినీతి జరిగినా ఎవరు అవినీతి చేసినా వదిలొద్దని మేమే చెప్తున్నాము. రైట్, రాజేష్ గారు జాయిన్ అయ్యారు ఇప్పుడే. రాజేష్ గారు, మీరు రాజేష్ గారు ఆ పనిని డీటెయిల్స్ గా ప్రతి ఒక్క అంశం మీద వేయమని చెప్తున్నాం. రాజేష్ గారు డైరెక్ట్ గా బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ మీద దాని మీద కూడా వేయండి. అట్లానే 15,000 సచివాలయాల మీద కూడా వేయండి, 11,000 ఆరోగ్య కేంద్రాల మీద కూడా వేయండి, 10,000 డిజిటల్ ల్యాబ్ల మీద కూడా వేయండి. అట్లనే ప్రతి నాడు నేడు స్కూల్స్ మీద వేయండి. గౌతమ్ ఒక్క నిమిషం ఉండు, గౌతమ్ ఒక్క నిమిషం ఉండు. వెంకటేశ్వర రెడ్డి గారు ఇక్కడ అంటే వెంకటేశ్వర రెడ్డి గారు టార్గెట్ అని కాదు, బట్ ఆయన పార్టీ తరఫున ఆయన మాట్లాడుతున్నారు. చెప్తాను నేను, ఆయన డీబీటీ మీద వెంకటేశ్వర రెడ్డి గారు వెంకటేశ్వర రెడ్డి గారు ఒక నిమిషం అండి, నేను అప్సాన్ రాజేష్ మాట్లాడుతున్నా. ఇక్కడ మీరు వైసీపీ నాయకులుగా ఉన్నారు, గత ప్రభుత్వంలో జరిగింది అంటే మొన్నటిదాకా అధికార పార్టీ నాయకులుగా మీరు గట్టిగా కొన్ని కౌంటర్లు ఇచ్చేవాళ్ళు, వీళ్ళందరికీ ఒక్కోసారి మాకు కూడా గట్టి కౌంటర్లే ఇచ్చారు. కానీ ఒకసారి ఇప్పుడున్న ప్రభుత్వ పరిస్థితుల్లో వాళ్ళు అడిగేది మిమ్మల్ని టార్గెట్ చేయడం అనేది ఉద్దేశం కాదు. ఒకసారి రాజేష్ గారు అడుగుతున్నారు. వెంకటేశ్వర రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి, నేను అప్సాన్ రాజేష్ మాట్లాడుతున్నా. మీరిప్పుడు చెప్పిన డీబీటీ మీద ఎంక్వైరీ చేయాలి అని చెప్పిన మాట నేను 100% స్వాగతిస్తున్నా. ఖచ్చితంగా జనవరి 23వ తారీఖు రోజున నొక్కిన వైఎస్ఆర్ ఆసరా, ఫిబ్రవరి 28వ తారీఖు నొక్కిన కళ్యాణ మస్తు, మార్చి 1వ తారీఖు నొక్కిన విద్యా దీవెన, మార్చి 6వ తారీఖు నొక్కిన ఇన్పుట్ సబ్సిడీ, మార్చి 7వ తారీఖు నొక్కిన వైఎస్ఆర్ చేయూత, మార్చి 14వ తారీఖు నొక్కిన ఈబీసీ నేస్తం, ఎవరిని మభ్యపెట్టి మోసం చేయడం కోసం సభలు పెట్టి పేపర్లో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చి డీబీటీ అని చెప్పని ప్రచారం చేసి నేరుగా మీ అకౌంట్లోకి వస్తున్నాయి అని చెప్పి మే 10వ తారీఖు రోజు డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. దాని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి. దానికి నిర్ణయం తీసుకున్నది ఎవరు? ఆ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అక్కడ వందలాది బస్సులతో సభికులను తరలించడానికి పెట్టిన ఖర్చు ఎంత? వీటన్నిటి మీద ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాలి. డీబీటీ అంటే ఇమ్మీడియట్గా ట్రాన్స్ఫర్ కావాలి. జనవరి 23వ తారీఖు నుంచి మే 10వ తారీఖు దాకా ఎందుకు చెయ్యలేదు? చెయ్యకుండా ఈ ప్రహసనం ఎవరిని మభ్యపెట్టి మోసం చేయడానికి ప్రయత్నం చేశారు అనేది 100% ఆ కన్సర్న్ అధికారులు ఎవరు, ఆ పాలకులు ఎవరు, ఆ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు, ఆ బట్టలు నొక్కిన సీఎం ఎవరు? ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాలి. మీరు చెప్పిన దాన్ని స్వాగతిస్తూనే చెప్తున్నా నేను. ఎవరిని మోసం చేసే ప్రయత్నాలు చేశారనేది ప్రజలకే ఒక నిర్ణయానికి వచ్చారు కాబట్టే తీర్పిచ్చారు. మీరు ఇంకా అదే పాత ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వకండి. ఆ ఉపన్యాసాలు ఇచ్చే మీ నాయకుడి దగ్గర నుంచి మీ స్థాయి దాకా అందరూ ఆ ఉపన్యాసాలు ఇచ్చే చివరికి ఈ స్థితి తెచ్చుకున్నారు. ఇంకా దాని నుంచి మేము బయటపడం, మేము అదే వాటికి కట్టుబడి ఉంటామనంటే అది మీ కర్మ. ఇక దాన్ని ఎవరేం బాగు చేయలేరు. నేను ఉపన్యాసం ఇవ్వట్లేదండి, పని చేయమని చెప్తున్నా. మీరేదో అద్భుతంగా చేశాము. మీరేదో డీబీటీ మీ ఒక్కరికి అర్థం ఏంటంటే మీకు ముందు సంక్షేమం లేదా? మీ తర్వాత ఇప్పుడు సంక్షేమం జరగదా? సంక్షేమానికి మీరు రాజులా? మరి డీబీటీ అని ప్రత్యేకంగా మీరు చెప్తున్నారు కదా. అదేదో మీ ఘనత డీబీటీ మీద చేయండి, అది మా ఘనత అని చెప్తున్నారు కదా. ఆ డీబీటీ బొక్కలే ఉన్నాయి. ఇప్పుడు ఆ డీబీటీ బొక్కలే ఉన్నాయి. ఆ డీబీటీ గురించి ఎంక్వైరీ జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుద్ది. ఒక్క 6 సందర్భాల్లో సభల నిర్వహణ కోసం ఎంత ఖర్చు పెట్టారు, పేపర్లో ఫుల్ పేజ్ యాడ్లకి ఎంత ఖర్చు పెట్టారు, ఖచ్చితంగా వీటన్నిటి మీద జరిగి తీరాలి. ఇంకా రైట్. థ్యాంక్ యూ అండి రాజేష్ గారు. ఒక్క నిమిషం, మనం నెక్స్ట్ టాపిక్ లోకి వెళదాం. అరుణ గారు అడిగారు, ఇంకా తాడేపల్లి ప్యాలెస్ లో అంత పెద్ద గ్రిల్స్ పెట్టిన వెనక ఎన్ని డబ్బుల కట్టల నిర్మాణం జరుగుతుంది, అక్కడ కూడా మరి టెక్ డైవర్షన్ ఎందుకు పెట్టారు, అక్కడ కూడా లోపలికి వెళితే కానీ నిజాలు వస్తాయి అని అంటున్నారు. అదొకటి. రెండవది, ఇప్పుడు రిషికొండ మీద పెట్టిన ఖర్చు జీవో విడుదల చేశారా, రాష్ట్రపతి కోసమా, జగన్మోహన్ రెడ్డి గారి కోసమా, దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా రావాలి. ఇలాంటివి ఇంకెక్కడెక్కడ ఉన్నాయి. అలాగే వెంకటేశ్వర రెడ్డి గారు, సుధాకర్ గారేమో ఆ విషయాన్ని అడుగుతున్నారు, రిషికొండ మీద ఇంకా పూర్తి నిజాలు బయటికి తీసుకురావాలని. ఇక అసలు కోడెల గారి మరణం, ఫర్నిచర్ విషయంలో ఎందుకు ఇన్ని ప్రాణాన్ని తీసేలాంటి పరిస్థితి ఎందుకు కారణమైంది అనేది గౌతమ్ గారు అడుగుతున్నారు. వెంకటేశ్వర రెడ్డి గారు కూడా అడుగుతున్నారు, ఒక్క సిగ్నేచర్తో, చంద్రబాబు నాయుడు గారు ఒక్క సిగ్నేచర్తో ఈ నిజాలన్నీ బయటికి తీసుకురండి అంటున్నారు. అంటే 10 లక్షల కోట్ల 12 లక్షల కోట్ల అప్పయిందా, డీబీటీ ద్వారా అసలు సంక్షేమ పథకాలు ప్రజలకు ఎన్నిచ్చుకున్నాము, అదేవిధంగా మద్యం మీద, ఇసుక మీద అసలు రాష్ట్రానికి ఎంత ఖజానా నిండింది, ఏం జరిగిందనే లెక్క నీట్గా ఫ్లో షీట్ మరి ఎలా ఇస్తారో, ఏం చేస్తారో టీడీపీ అండ్ కూటమి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఆ డీటెయిల్స్ లెక్కలు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. రైట్ అండి, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఉందండి, కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ కూడా కలిసే ఉంది.
రెండు ఓకే అండి. ప్రభుత్వాలు మళ్ళీ అదే మాట, అది కూడా మంచి మాట. ప్రభుత్వం కేంద్ర అక్కడ ప్రభుత్వం ఇక్కడ. ఇచ్చిన నిధులు అన్ని కూడా డీబీటీలో ఉంటాయి కాబట్టి అసలు కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏంటి, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఏంటి, డీబీటీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టింది, కేంద్ర ప్రభుత్వం ఎంత ఇంక్లూడ్ చేసింది కూడా రావాలి. చాలా పెద్ద లెక్కలు తేవాలండి. ఒకవైపు నేను మొదటి నుంచి చెప్తూనే ఉంది మహా న్యూస్, ఒకవైపు అభివృద్ధి, ఇంకొక వైపు లెక్క తేలాలి. ప్రతి చోట ప్రతి శాఖలో లెక్క తేలాలి. లెక్క తేలడానికి ఏం చేస్తారో చూద్దాం.